Today topic is toroid. So in previous session we discussed about the solenoid. Solenoid గురించి మనం previous session లో డిస్కస్ చేస్తున్నాం. So what is solenoid? Solenoid ఏంటి అంటే when we are taking a long wire, మనం వచ్చేసి ఒక లాంగ్ ఇన్సులేటింగ్ కండక్టర్ తీసుకొని దానిపైన వచ్చేసి వైర్ని మనం వుండ్స్గా రౌండ్ చేస్తున్నాం. దట్ మీన్స్ లైక్ దిస్. ఎప్పుడైతే ఇట్లా ఫామ్ చేస్తున్నాం అప్పుడు ఏమవుతుంది మనకు ఇట్ ఈస్ ఫార్మింగ్ లైక్ ఏ సోలనాయిడ్. సోలనాయిడ్ అనేది ఫామ్ అవుతుంది. సో వాట్ ఆర్ ద ప్రాపర్టీస్? యొక్క ప్రాపర్టీస్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఈ యొక్క సోలనాయిడ్ ప్రాపర్టీస్ ఏమవుతున్నాయి అంటే లైక్ ఏ మ్యాగ్నెట్. మనకి యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయో సోలనాయిడ్ ప్రాపర్టీస్ కూడా మనకు సేమ్గా ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో ఈ సోలనాయిడ్ తీసుకున్నప్పుడు వెన్ యూ ఆర్ ఫైండింగ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద ఫీల్డ్, మనం వచ్చేసి ఒక ఇన్సైడ్ ద సోలనాయిడ్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇట్ షుడ్ బి ద మ్యాక్సిమం ఉంటుంది. వెన్ యూ ఆర్ ఫైండింగ్ ద అవుట్ సైడ్, మనం వచ్చేసి అవుట్ సైడ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుందంటే ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు జీరో అవుతుంది. దట్ మీన్స్ ఇన్ ద సేమ్ వే నెక్స్ట్ వచ్చేసి మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం? ద టరాయిడ్. సో ఇక టరాయిడ్ని సోలనాయిడ్ని దేనికి యూజ్ చేస్తున్నామంటే టు ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద మెటీరియల్. ఒక మెటీరియల్ తీసుకున్నప్పుడు ద ఇన్సైడ్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు ఎలా ఫామ్ అవుతుంది అనేది మనం డిఫైన్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తున్నాం. సో ఫస్ట్ వన్, ఈ టరాయిడ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ సర్క్యులర్ కాయిల్. మనం ఏం చేస్తున్నామంటే ఒక సర్క్యులర్ హాలో స్పియర్ తీసుకుంటున్నాం. ఈ యొక్క హాలో స్పియర్కి మనం వచ్చేసి ఏం చేస్తున్నామంటే ఒక లాంగ్ వైర్ని విచ్ ఈజ్ హ్యావింగ్ నెగ్లిజిబుల్ మెటీరియల్, ఈ యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా అనేది మనకు నెగ్లిజిబుల్ ఉన్నటువంటి తీసుకొని దీన్ని వచ్చేసి ఏం చేస్తున్నాం? యాడ్ చేస్తున్నాం లైక్ దిస్. దట్ మీన్స్ అండ్ త్రూ దిస్ వన్, దీని నుంచి వచ్చేసి మనకి ఏమవుతుంది? ఐ కరెంట్ అనే దాన్ని పాస్ చేస్తున్నాం. వెన్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ దిస్ వన్, ఈ యొక్క ఐ కరెంట్ పాస్ అవుతున్నప్పుడు ఏమొస్తుంది? ఎప్పుడైతే మనకి ఇక్కడ కరెంట్ అనేది ఫామ్ అవుతుందో, కరెంట్ అనేది పాస్ అవుతుందో ఆటోమేటిక్గా దాని చుట్టూ ఏమవుతుంది? మనకు ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. సో వాట్ ఈస్ దట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్? ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క వాల్యూ అనేది మనకు ఎంత ఎగ్జిస్ట్ అయింది అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ యొక్క టరాయిడ్ని యూజ్ చేస్తున్నాం. సో ఈ టరాయిడ్ యూజ్ చేయడానికి ముందు మనం వచ్చేసి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వెన్ యూ ఆర్ ఫైండింగ్ ద ఇన్సైడ్, దీనికి వచ్చేసి మనం ఇన్సైడ్ ద మెటీరియల్ తీసుకున్నప్పుడు ఓపెన్ స్పేస్ అయితే ఏదైతే ఉందో ఆ ఓపెన్ ప్లేస్లో మనకు వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జీరో అవుతుంది. ఇన్ ద సేమ్ వే వెన్ యూ ఆర్ ఫైండింగ్ అవుట్ సైడ్ ద టరాయిడ్ యొక్క అవుట్ సైడ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది? ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు జీరో అవుతుంది. దెన్ వేర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఎగ్జిస్టెడ్, ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఓన్లీ ఇన్సైడ్ ద టరాయిడ్. ఈ యొక్క టరాయిడ్ ఇన్సైడ్ ఏదైతే సర్ఫేస్ ఎగ్జిస్ట్ అవుతుందో ఆ సర్ఫేస్లో మాత్రమే మనకు ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అవైలబుల్ ఉంటుంది. రిమైనింగ్ అదర్ కేసెస్ మనకు ఇన్సైడ్ ద ఓపెన్ ప్లేస్, మనకు వచ్చేసి ఓపెన్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ఓపెన్ ప్లేస్లో కానీ లేదా అవుట్ సైడ్ ఆఫ్ ది టరాయిడ్ కానీ ఈ రెండు సిచ్యువేషన్స్లో మనకి ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏమవుతుంది? జీరో అవుతుంది. సో హౌ కెన్ యూ ఫైండ్ దట్ వన్? దాన్ని మనం దేన్ని బేస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే బై యూజింగ్ ద లా. ఈ యొక్క లా ఏం చేస్తున్నాం? బి ఇంటూ ఎల్ ఈక్వల్స్ టు మ్యూ నాట్ ఐ. ఈ యొక్క ఏదైతే లా ఉందో దీన్ని బేస్ చేసుకుని మేము ఏం చేస్తున్నాం? ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇక్కడ బి అంటే ఏంటి? మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అండ్ ఎల్ ఈజ్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ది కండక్టర్. మనం అయితే కండక్టర్ తీసుకుంటామో ఆ కండక్టర్ యొక్క లెంత్ని తీసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద మ్యూ నాట్ ఐ ద పర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. ఫ్రీ స్పేస్లో వచ్చేసి మనకు అది ఎంతవరకు దాని యొక్క కరెంట్ని ఎంతవరకు అలౌ చేస్తుంది దాన్ని వచ్చేసి మనం మ్యూ నాట్ తీసుకుంటున్నాం. అండ్ ఐ విల్ బి ద కరెంట్ విచ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్. లేదా మన టరాయిడ్ కానీ లేదా సోలనాయిడ్ కానీ తీసుకున్నప్పుడు దాంట్లో మనకి కరెంట్ అనేది ఎంత పాస్ అవుతుంది అనే దాన్ని మనం ఐతో రిప్రజెంట్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాం? టరాయిడ్ ఈజ్ ఏ హాలో సర్క్యులర్ రింగ్. హాలో సర్క్యులర్ రింగ్ అంటే మనకు వచ్చేసి ఏమవుతుందంటే ఒక రింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ రింగ్ ఇన్సైడ్ ద రింగ్ వచ్చేసి మనకి ఏమవుతుంది? ఇక్కడ ఈ స్పేస్ మొత్తం కూడా మనకు ఫ్రీ స్పేస్. దట్ మీన్స్ దెర్ ఈజ్ నో మెటీరియల్. మనకు ఎటువంటి మెటీరియల్ అనేది అక్కడ అవైలబుల్ ఉండదు. నెక్స్ట్ వన్ ఈజ్ ఈ యొక్క ఏదైతే తీసుకుంటున్నామో రింగ్ అనేది మనకు దేంతో ఫామ్ అవుతుంది అంటే ఇట్ ఈస్ ఇన్సులేటింగ్ మెటీరియల్. సో ఇన్సులేటింగ్ మెటీరియల్ తీసుకొని దీన్ని ఫామ్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ ఇన్సులేటింగ్ మెటీరియల్? ఇన్సులేటింగ్ మెటీరియల్ అంటే ఏంటి అంటే విచ్ ఈస్ నాట్ అలో ద కరెంట్ త్రూ దెమ్. ఏ మెటీరియల్ అయితే కరెంట్ని దాని నుంచి పాస్ అవ్వనివ్వదో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం? ఇన్సులేటింగ్ మెటీరియల్ అంటున్నాం. సో ఆ ఇన్సులేటింగ్ మెటీరియల్తో ఈ యొక్క హాలో రింగ్ ఫామ్ చేసి దాని చుట్టూ ఏం చేస్తున్నామంటే మనం ఒక లార్జ్ వైర్ తీసుకొని ఈ లార్జ్ వైర్ని మనం దాన్ని సర్కిల్ చేస్తున్నాం. దట్ మీన్స్ వూండ్ చేస్తున్నాం. సో దీస్ టైప్ ఆఫ్ సిస్టమ్ వచ్చేసి మనం ఏమంటున్నాం? టరాయిడ్ అంటున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఇట్ కెన్ బి వ్యూడ్ యాజ్ ఎ సోలనాయిడ్. ఈ యొక్క టరాయిడ్ మనకి ఎలా ఫామ్ అవుతుంది అంటే ఇట్ ఈజ్ లైక్ ఏ సోలనాయిడ్ విచ్ ఈజ్ హ్యాస్ బీన్ బెంట్ ఇన్ టు ఏ సర్కిల్. ఒక సోలనాయిడ్ తీసుకొని మనం ఆ సోలనాయిడ్ని ఏం చేస్తున్నామంటే ఇట్ ఈస్ బెంట్ టు లైక్ ఏ సర్కిల్. మనం ఆ సోలనాయిడ్ని ఒక సర్క్యులర్ ఫామ్లోకి బెండ్ చేస్తే దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం? టరాయిడ్ అంటున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ the magnetic field in open space inside and exterior to the toroid is zero. మనం వచ్చేసి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నప్పుడు ఏమొస్తుందంటే మనకి ఇన్సైడ్ ద ఈ హాలో రింగ్ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది? ఇన్సైడ్ వచ్చేసి మనకు ఫ్రీ స్పేస్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఆ ఫ్రీ స్పేస్లో వచ్చేసి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు జీరో అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఎక్స్టీరియర్ మనకు వచ్చేసి అవుట్ సైడ్ ఆఫ్ ది టరాయిడ్ కూడా మనకి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జీరో అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ వేర్ ఇట్ ఈస్ అవైలబుల్. ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకి ఎక్కడ అవైలబుల్ ఉంటుందంటే ద ఫీల్డ్ బి ఇన్సైడ్ ద టరాయిడ్ ఈస్ కాన్స్టెంట్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ ఫర్ ద ఐడియల్ టరాయిడ్ ఆఫ్ క్లోజ్లీ వుండ్ రూన్స్.
ఈ యొక్క టర్న్స్ మనం ఏదైతే ప్లేస్ చేస్తున్నామో ఆ టర్న్స్ మధ్యలో మాత్రమే వాటిని వచ్చేసి క్లోజ్గా ప్లేస్ చేసినప్పుడు ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు అవైలబుల్గా ఉంటుంది. సో దీస్ ఆర్ ద 3 కేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం డయాగ్రామాటిక్ రిప్రజెంట్ చేసిన అబ్జర్వ్ చేసినట్లయితే మన ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది ఇన్ ఫస్ట్ డయాగ్రామ్లో వచ్చేసి పాయింట్ P అండ్ పాయింట్ Q. ఈ పాయింట్ P అనేది మనకి ఎక్కడ అవైలబుల్గా ఉంది, ఇట్ ఈస్ ఇన్సైడ్ ద టరాయిడ్కి లోపల ఎగ్జిస్ట్ అవుతుంది. దట్స్ వై ఆ ఫీల్డ్ ఏమవుతుంది మనకు 0 అవుతుంది. నెక్స్ట్ వన్ ఇన్ ద సేమ్ వే ఇట్ ఈస్ కమింగ్ టు క్యూ వచ్చేసి మనకి ఏమవుతుంది ఎక్స్టర్నల్ పాయింట్. సో ఎక్స్టర్నల్ పాయింట్లో కూడా మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది అంటే 0 అవుతుంది. దెన్ వేర్ ఇట్ ఈస్ అవైలబుల్, ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకి ఎక్కడ అవైలబుల్గా ఉంది, దట్ మీన్స్ ఇట్ ఈస్ ఓన్లీ అవైలబుల్ ఎట్ ఎస్. మనకి ఎస్ పాయింట్ ఏదైతే ఉందో దట్ మీన్స్ ఇక్కడ మాత్రమే మనకి ఏమవుతుంది ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు అవైలబుల్గా ఉంది. దట్ ఈస్ విచ్ డైరెక్షన్, ఏ డైరెక్షన్లో వర్క్ అవుతుంది అంటే ఇట్ విల్ బీ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. అది మనకి ఏమవుతుంది అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో వర్క్ చేస్తూ ఉంటుంది. సో వాట్ ఈస్ క్లాక్ వైజ్ డైరెక్షన్? క్లాక్ వైజ్ డైరెక్షన్ మనం దేన్ని అంటాము అంటే when the current is moving through, that means our magnetic field కానీ లేదా కరెంట్ కానీ మనకి ఏమవుతుంది లెఫ్ట్ నుంచి వచ్చేసి మనకు రైట్ సైడ్ ట్రావెల్ అవుతూ ఉంటే దాన్ని వచ్చేసి మనం ఏమంటున్నాం క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటున్నాం. దట్ మీన్స్ దిస్ ఈస్ ద డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ ఫర్ టొరాయిడ్. సో నెక్స్ట్ వన్ ఇక్కడ ఏం తీసుకున్నామంటే వెన్ యూ ఆర్ సెండింగ్ ఐ కరెంట్ త్రూ దెమ్, దీని నుంచి మనం ఏం చేస్తున్నాం ఒక ఐ కరెంట్ సెండ్ చేస్తున్నాం త్రూ ద టొరాయిడ్. సో ఐ కరెంట్ సెండ్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి వర్కింగ్. వచ్చేసి మనం ఏం చేస్తున్నాం ఒక 3 సర్క్యులర్ కాయిల్స్ తీసుకుంటున్నాం. సో 3 సర్క్యులర్ లూప్స్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది లూప్ 1, లూప్ 2 అండ్ లూప్ 3. సో ఇక్కడ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు దీస్ త్రూ ఈ యొక్క 1లో ఒక లూప్ 1 అండ్ లూప్ 3లో వచ్చేసి ఈ యొక్క మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది అంటే 0 అవుతుంది. సో ఎందుకు 0 అవుతుంది అంటే మనకు వచ్చేసి ఫస్ట్ లూప్ తీసుకున్నప్పుడు లూప్ 1 వచ్చేసి ఏముంది ఇట్ విల్ బి ప్లేస్డ్ ఎట్ ఇన్సైడ్ ద టొరాయిడ్ తీసుకున్న టొరాయిడ్కి ఏమవుతుంది ఇన్సైడ్లో ఫామ్ అవుతుంది. సో ఇన్సైడ్ ఫామ్ అయినప్పుడు మనకు అక్కడ కరెంట్ ఏమవుతుంది ఐ విల్ బి 0. నెక్స్ట్ వన్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ది ఫస్ట్ లూప్ వచ్చేసి మనం ఏం తీసుకుంటున్నాం R1 రేడియస్ తీసుకున్నాం. సెకండ్ లూప్ వచ్చేసి R2 రేడియస్, థర్డ్ లూప్ వచ్చేసి R3 రేడియస్ అని అబ్జర్వ్ చేస్తుంది. ఏమవుతుంది ఇక్కడ ఫస్ట్ లూప్ తీసుకున్నప్పుడు ద రేడియస్ విల్ బి R1. దెన్ ద ఫార్ములా బేస్డ్ ఆన్ ఫార్ములా ఏమవుతుంది B ఇంటూ L ఈక్వల్స్ టు μ0 ఇంటూ I. సో ఇక్కడ కరెంట్ ఏమవుతుంది మనకు 0 అవుతుంది బికాస్ ఆఫ్ దెర్ ఈస్ నో కరెంట్ పాసింగ్ త్రూ ఇన్సైడ్ వచ్చేసి మనకి ఏమవుతుంది ఫ్రీ స్పేస్ అనేది అవైలబుల్గా ఉంది కాబట్టి ఆ ఫ్రీ స్పేస్లో వచ్చేసి మనకు కరెంట్ అనేది పాస్ అవ్వదు. దట్స్ వై ద వాల్యూ విల్ బి 0. మనకు కరెంట్ అనేది ఏమవుతుంది 0 అవుతుంది. దెన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కంప్లీట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది మనకు 0 అవుతుంది. దట్స్ వై దెర్ ఈస్ నో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎగ్జిస్టెడ్ ఇన్సైడ్ ద టొరాయిడ్ లోపల మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అవైలబుల్ ఉండట్లేదు. నెక్స్ట్ వన్ కమింగ్ టు థర్డ్ లూప్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే సో బిఫోర్ దట్ వన్ ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడు మనకి ఏ డైరెక్షన్లో వర్క్ చేస్తుంది ఇట్ విల్ బి టాంజెన్షియల్ టు ద కరెంట్ పాసింగ్ వైర్. మనకి ఏదైతే వైర్ నుంచి కరెంట్ పాస్ అవుతుందో దానికి వచ్చేసి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏమవుతుంది టాంజెన్షియల్గా ఫామ్ అవుతుంది. సో టాంజెన్షియల్ ఫామ్ అయినప్పుడు ఈ టాంజెన్షియల్ ఏదైతే తీసుకుంటున్నామో ఇట్ విల్ బి కట్ వన్ టైమ్ ఎట్ సెకండ్ లూప్ దగ్గర ఏమవుతుందంటే ఓన్లీ ఇట్ విల్ బి టచెస్ ఎట్ 1 పాయింట్. అండ్ నెక్స్ట్ వన్ కమింగ్ టు థర్డ్ లూప్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ బి టచెస్ 2 times. దట్ మీన్స్ ఇట్ విల్ కట్ ద ఏరియా విచ్ ఈజ్ ఎన్క్లోజ్డ్ బై ది లూప్. ఆ లూప్కి ఈ యొక్క టొరాయిడ్కి మధ్యలో ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా ఏమవుతుంది మనకు 2 times డివైడ్ అవుతుంది బేస్డ్ ఆన్ దిస్ ఈ యొక్క టాంజెంట్స్ తీసుకున్నప్పుడు 2 times కట్ అవుతుంది. సో 2 times కట్ అయినప్పుడు ఏమొస్తుంది వాట్ ఈస్ ద అవుట్ గోయింగ్ కరెంట్, మనకి ఏదైతే కరెంట్ అనేది అవుట్ ఫ్లో అవుతుందో సేమ్ కరెంట్ మనకి ఏమవుతుంది ఇన్కమింగ్ అవుతుంది. సో దీస్ 2 విల్ బి క్యాన్సిల్ ఈచ్ అదర్. ఈ రెండు కూడా మనకు ఒకదాంతో క్యాన్సిల్ అయినప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఈ యొక్క కరెంట్ ఏదైతే ఫామ్ అవుతుందో ఆ కరెంట్ అనేది 0 అవుతుంది. సో కరెంట్ అనేది 0 అవుతుంటే మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది 0 అవుతుంది. దట్స్ వై ఇన్ థర్డ్ లూప్ ఆల్సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి 0. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు 0 అవుతుంది. సో నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ లూప్. సో ఈ సెకండ్ లూప్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే బిట్వీన్ ద టొరాయిడ్స్ ఈ యొక్క మనం ఏదైతే వూండ్స్ తీసుకుంటామో ఈ వూండ్స్ మధ్యలో ఏమవుతుంది మనకు సమ్ స్పేస్ ఇన్సులేటింగ్ మెటీరియల్ అనేది అవైలబుల్గా ఉంది. సో ఇన్సులేటింగ్ మెటీరియల్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది దెర్ ఈస్ నో కమ్యూనికేషన్ బిట్వీన్ 2 కన్సిక్యూటివ్ లూప్స్. ఈ 2 లూప్స్ తీసుకున్నప్పుడు వాటి మధ్యలో మనకు ఎటువంటి ఇంటరాక్షన్ అనేది అవైలబుల్ లేదు, ఇన్సులేటింగ్ మెటీరియల్ ఉంది కాబట్టి. దెన్ దీస్ 2 ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఒక ఐ కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో ఐ కరెంట్ అయినప్పుడు పాస్ అవ్వడం మనకు ఫార్ములా ఏమొస్తుంది B ఇంటూ L ఈక్వల్స్ టు μ0 ఇంటూ I. సో ఇక్కడ B ఈజ్ నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ L విల్ బీ ద లెంత్ ఆఫ్ ది కండక్టర్. మనం ఏదైతే కండక్టర్ తీసుకుంటామో ఆ కండక్టర్ లెంత్ తీసుకుంటున్నాం. సో హౌ కెన్ యూ ఫైండ్ దిస్ వన్? ఇక్కడ మనం లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం? ఇట్ ఈజ్ ఇన్ సర్క్యులర్ షేప్. మనం ఇక్కడ సర్క్యులర్ షేప్లో తీసుకున్నాం కాబట్టి మనకి టోటల్ లెంత్ ఏమవుతుంది అంటే దట్ టోటల్ లెంత్ విల్ బి is the circumference of the circle. So circumference of the circle తీసుకున్న మనకి ఏమొస్తుంది 2πr అవుతుంది. దట్ మీన్స్ B ఇంటూ 2πr ఈక్వల్స్ టు μ0 ఇంటూ I. సో మనకు B ఈక్వల్స్ టు ఫార్ములా ఏమొస్తుంది అంటే B ఈక్వల్స్ టు μ0 I బై 2πr. సో దిస్ ఈజ్ ద
ఫార్ములా ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఈ యొక్క టొరాయిడ్లో ఫైండ్ అవుట్ చేయడానికి దిస్ ఇస్ ద ఫార్ములా. సో ఆఫ్టర్ దట్ వన్ ఇక్కడ కరెంట్ వచ్చేసి తీసుకుంటున్నాం, I తీసుకుంటున్నాం. సో ఈ యొక్క కరెంట్ అనేది మనకి దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎగ్జిస్టెడ్ ఆన్ ద టొరాయిడ్. ఈ యొక్క టొరాయిడ్లో మనకు ఎన్ని టర్న్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. దట్ మీన్స్ ఇఫ్ యూ అజ్యూమ్ యాజ్ n టర్న్స్, మనం వచ్చేసి n టర్మ్స్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ద ఫార్ములా విల్ బి B ఈక్వల్స్ టు μ0 ఇంటూ n ఇంటూ I/2πr. సో that is the formula for magnetic field in a toroid. So first one, how the calculation. So the direction of the magnetic field inside is clockwise as per the right hand thumb rule for circular loops. మనం ఎప్పుడైతే ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఈ యొక్క డైరెక్షన్ అనేది మనకు ఏ డైరెక్షన్లో ఉంటుంది అంటే ఇట్ షుడ్ బి ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటుంది యాజ్ పర్ ద రైట్ హ్యాండ్ థంబ్ రూల్. సో మనం ఆల్రెడీ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ రిప్రజెంట్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఈ యొక్క థంబ్ ఏదైతే ఉందో ఈ థంబ్ అనేది మనకు దేని రిప్రజెంట్ చేస్తుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ద రిమైనింగ్ 4 ఫింగర్స్ వచ్చేసి మనకు దేని రిప్రజెంట్ చేస్తుంది, ఫ్లో ఆఫ్ కరెంట్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. సో దీస్ టూ విల్ బి మనకి ఏమవుతుంది, ఇప్పుడు కూడా పర్పెండిక్యులర్గా ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, టొరాయిడ్లో మనకు వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు ఈ యొక్క సర్క్యులర్ పాత్లో అవైలబుల్గా ఉంది కాబట్టి దానికి పర్పెండిక్యులర్గా వచ్చేసి డౌన్వర్డ్ ఈ యొక్క క్లాక్ వైజ్లో మనకి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు వర్క్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ వన్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ 3 ఆంపియర్ సర్కిల్స్, సో ఆంపియర్ లూప్స్ తీసుకున్నప్పుడు 1 2 3 మనం వచ్చేసి ఈ డాషర్ లైన్స్తో మనం రిప్రజెంట్ చేస్తున్నాం. ఇన్ ద డయాగ్రామ్లో వచ్చేసి మనకు ఈ యొక్క డాషర్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి మధ్య రిప్రజెంట్ చేస్తున్నాయి, ఈ యొక్క ఆంపియర్ లూప్స్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. సో ఫస్ట్ వన్, by symmetry the magnetic field should be tangential to each of them and constant in magnitude. సో ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే ఫర్ ద సర్కిల్ ఏదైతే మనం లూప్ తీసుకుంటున్నామో ఆ లూప్కి ఏమవుతుంది, ఈ యొక్క టాంజెన్షియల్ డ్రా చేసినప్పుడు ఆ టాంజెన్షియల్ ఏదైతే రిప్రజెంట్ చేస్తుందో అదే మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుతుంది. సో ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు ఎవ్రీ పాయింట్ దగ్గర ఈ యొక్క లూప్ యొక్క సర్క్యులర్ పాత్ తీసుకున్నప్పుడు ఎవ్రీ పాయింట్ దగ్గర మనకి ఏమవుతుంది, ఇట్ షుడ్ బి ఈక్వల్ అవుతుంది. దట్స్ వై it is in uniform. Next one is the circular areas bounded by loops 2 and 3. ఈ యొక్క సెకండ్ లూప్ తీసుకున్నప్పుడు థర్డ్ లూప్ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఈ సర్క్యులర్ లూప్స్ ఏవైతే ఏరియా బౌండ్ అవుతుందో ఆ బౌండ్ ఏమవుతుంది, ఈ యొక్క టొరాయిడ్ మనకు కట్ చేస్తుంది. సో ఎలా కట్ చేస్తుంది అంటే ఈచ్ టర్న్ ఆఫ్ కరెంట్ క్యారింగ్ వైర్ ఈజ్ కట్ వన్స్ బై లూప్ 2. ఈ యొక్క లూప్ 2 అంటే ఏంటి మనకు రిప్రజెంటేషన్, ఇట్ ఈస్ ఇన్సైడ్ ద టొరాయిడ్కి ఇన్సైడ్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఇట్ షుడ్ బి టచ్ ఓన్లీ వన్ టైం. మనకి యొక్క కరెంట్ క్యారింగ్ వైర్ ఏదైతే ఉందో ఆ వైర్ మనకి ఏమవుతుంది అంటే ఓన్లీ ఒక పాయింట్ దగ్గర మాత్రమే టచ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ బేస్డ్ ఆన్ దిస్ వన్, ఈ యొక్క లూప్ 3 తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే ఇట్ విల్ కట్ 3 twice. ఇదేమవుతుంది, ఈ యొక్క లూప్ని మనకు వచ్చేసి 2 times కట్ చేస్తుంది. సో బేస్డ్ ఆన్ దీస్ వన్, ఈ యొక్క ప్రాపర్టీస్ బేస్ చేసుకుని మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో లెట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అలాంగ్ లూప్ 1 B1 అండ్ లెట్ LB విత్ 2πr1. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నప్పుడు ఏమొస్తుందంటే దాన్ని వచ్చేసి మనం ఫస్ట్ లూప్లో తీసుకున్నప్పుడు B1 అని తీసుకుంటున్నాం. అప్పుడు వచ్చేసి అక్కడ లెంత్ ఏమవుతుంది అంటే లెంత్ ఈజ్ నథింగ్ బట్ సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్క్యులర్ పాత్లో ఉంది కాబట్టి కాయిల్ అనేది మనకేమవుతుంది, సర్కంఫరెన్స్ అవుతుంది. దట్ మీన్స్ ద ఫార్ములా విల్ బి 2πr. సో ఇక్కడ మనకు వచ్చేసి రేడియస్ ఏం తీసుకున్నాం, ఫస్ట్ లూప్ కాబట్టి R1 తీసుకున్నాం. దెన్ ద ఈక్వేషన్ విల్ బి L ఈక్వల్స్ టు 2πr1 అవుతుంది. అండ్ ద కరెంట్ ఎన్క్లోజ్డ్ బై దిస్ వన్, దీన్ని వచ్చేసి మన కరెంట్ ఎంత పాస్ అవుతుంది అంటే I కరెంట్ అనేది పాస్ అవుతుందని తీసుకుంటున్నాం. సో ఈ IV ఏమవుతుంది మనకు 0 అవుతుంది. ఎందుకు అంటే మనం ఈ యొక్క ఇన్సైడ్ ఓపెన్ ప్లేస్లో తీసుకున్నప్పుడు మన కరెంట్ అనేది అక్కడ పాస్ అవ్వట్లేదు. సో కరెంట్ పాస్ అవ్వట్లేదు కాబట్టి ఏమవుతుంది, ఆటోమేటిక్గా కరెంట్ అనేది 0 అవుతుంది. సో కరెంట్ 0 అయినప్పుడు మనకు ఫార్ములా ఏమవుతుంది, B1 ఇంటూ 2πr1 ఈక్వల్స్ μ0 ఇంటూ I వాల్యూ 0 కాబట్టి దెన్ μ0 ఇంటూ 0 విల్ బి 0. దట్ మీన్స్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు అక్కడ ఏమవుతుంది, 0 అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ దస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ఎనీ పాయింట్ P ఇన్ ఓపెన్ స్పేస్ ఇన్సైడ్ ద టొరాయిడ్ ఈజ్ 0. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఏం కన్క్లూడ్ చేస్తున్నాము అంటే మనం ఇన్సైడ్ ద టొరాయిడ్ తీసుకున్నప్పుడు ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకి ఏమవుతుందంటే ఏ పాయింట్ దగ్గర తీసుకున్నప్పటికీ కూడా మనకు 0 అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద అవుట్ సైడ్ ఆఫ్ ది టొరాయిడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమొస్తుంది, that means the magnetic field along the loop 3 base చేసుకున్నప్పుడు from the sectional cut we see that the current coming out of plane of paper is cancelled exactly by current going on into it. సో ఎప్పుడైతే కరెంట్ అనేది పాస్ అవుతుందో, ఎంతైతే కరెంట్ అనేది మనకి ఇక్కడ ఈ యొక్క అవుటర్ లూప్లో తీసుకున్నప్పుడు పాస్ అవుతుందో సేమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది మనకి ఏమవుతుంది, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ బోత్ విల్ బి ఈక్వల్. రెండు కూడా మనకి ఈక్వల్ అవుతున్నాయి అండ్ బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఒకటి వచ్చేసి మనకి ఇన్కమింగ్ అవుతే ఇంకోటి వచ్చేసి మనకు అవుట్ గోయింగ్ అవుతుంది. దెన్ దీస్ టూ విల్ బి క్యాన్సిల్ ఈచ్ అదర్. ఈ రెండు కూడా మనకు ఉదాంతో క్యాన్సిల్ అయిపోయి ద నెట్ కరెంట్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద లూప్, ఆ నెట్ కరెంట్ అనేది మనకి ఏమవుతుంది, 0 అవుతుంది. సో నెట్ కరెంట్ అనేది ఎప్పుడైతే 0 అవుతుందో అప్పుడు మనకి ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏమవుతుంది, 0 అవుతుంది. దట్ మీన్స్ ఇన్ ద లూప్ 3లో కూడా మనకి ఏమవుతుంది, ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవైలబుల్ అనేది 0 అవుతుంది. సో ఇక్కడ మనకి ఇక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎక్కడ అవైలబుల్ ఉంది, ఓన్లీ ఇన్సైడ్ ద టొరాయిడ్. ఈ యొక్క టొరాయిడ్ తీసినప్పుడు ఈ యొక్క టొరాయిడ్ ఏదైతే ఇన్సైడ్ ద ఎగ్జిస్ట్ అవుతుందో దట్ మీన్స్
సెకండ్ లూప్. ఈ యొక్క సెకండ్ లూప్లో మాత్రం మనకి ఏమవుతుంది, ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వర్క్ అవుతుంది. సో వాట్ ఈస్ దట్ వాల్యూ? ఆ వాల్యూ ఏంటి అంటే బై యూజింగ్ ద ఆంపియర్స్ లా. మనం ఒక ఆంపియర్ సర్క్యూట్ లా తీసుకున్నప్పుడు మనకి ఏమొస్తుంది, బేస్డ్ ఆన్ ద టోటల్ లెంత్, ఈ యొక్క లెంత్ ఆఫ్ ది సర్కిల్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, సర్కంఫరెన్స్ అవుతుంది, దట్ ఈక్వల్స్ 2πr. అండ్ ద కరెంట్ ఎన్క్లోజ్డ్ బై ఈ యొక్క సెకండ్ లూప్లో మనకు వచ్చేసి ఎంత కరెంట్ పాస్ అవుతుంది అంటే దట్ మీన్స్ ఈ కరెంట్ పాస్ అవుతుంది ఫర్ ఎన్ టర్న్స్. ఈ ఒక వూండ్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, ఒక వూండ్ తీసుకున్నప్పుడు వచ్చేసి మనకు ఐ కరెంట్ పాస్ అవుతాయి. ఎన్ వూండ్స్ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, ఎన్ ఇంటూ ఐ కరెంట్ పాస్ అవుతుంది. సో ఇఫ్ యూ ఆర్ సబ్స్టిట్యూటింగ్ దట్ వాల్యూ, ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, బి ఇంటూ 2πr ఈక్వల్స్ టు μ0 ఇంటూ ఐ వాల్యూ వచ్చేసి మనకి ఏమవుతుంది, ఎన్ టర్న్స్ కాబట్టి ఎన్ ఇంటూ ఐ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు బి ఈక్వల్స్ టు μ0 ni బై 2πr. సో దట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో నౌ ఇఫ్ యూ వాంట్ టు కంపేర్ దీస్ టూ వాల్యూస్, మనం వచ్చేసి సోలనాయిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు యాజ్ వెల్ యాజ్ టరాయిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు, ఈ రెండు కంపేర్ చేసినప్పుడు ఈ వాల్యూ అనేది మనకు సేమ్గా అవైలబుల్గా ఉందా లేదా ఏమైనా చేంజెస్ అనేవి ఫామ్ అవుతున్నాయా? సో దాన్ని మనం డిస్కస్ చేయడానికి ఏం తీసుకున్నామంటే లెట్ ఆర్ బి ద రేడియస్ ఆఫ్ ది టరాయిడ్. మనం వచ్చేసి టరాయిడ్ అనేది మనకి ఏమవుతుంది, సర్క్యులర్ లూప్లో అవైలబుల్గా ఉంటుంది. సో సర్క్యులర్ లూప్లో ఉంటుంది కాబట్టి దానికి ఏమవుతుంది, మనకు రేడియస్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దట్స్ వై ఆర్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ది టరాయిడ్ అండ్ ఎన్ బి ద నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్. మనకు వచ్చేసి ఒక యూనిట్లో వచ్చేసి ఎన్ని లెంత్ ఉన్నాయి, ఎన్ టర్న్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో అప్పుడు టోటల్ లెంత్ ఏమవుతుంది మనకు, దట్ మీన్స్ ఈచ్ టర్న్కి వచ్చేసి మనకి ఎంత లెంత్ ఉంది, ఒక యూనిట్ లెంత్లో వచ్చేసి ఎన్ని ఉన్నాయి, అండ్ యాజ్ వెల్ యాజ్ మల్టిప్లైడ్ విత్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్, ఆ యొక్క టర్న్స్తో మల్టిప్లై చేస్తున్నాం. దెన్ ద ఈక్వేషన్ క్యాపిటల్ ఎన్ ఈక్వల్స్ టు, క్యాపిటల్ ఎన్ అంటే మనకి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, నెంబర్ ఆఫ్ టర్న్స్ రిప్రజెంట్ చేస్తుంది, దట్ ఈక్వల్స్ టు 2πr ఇంటూ ఎన్. దట్ ఈస్ నథింగ్ బట్ లెంత్ ఇంటూ ఎన్. ఒక యూనిట్ లెంత్లో వచ్చేసి మనకి ఎన్ని టర్న్స్ అవుతున్నాయి అండ్ టోటల్ లెంత్ ఎంత ఉంది, దట్ మీన్స్ ఇఫ్ యూ ఆర్ మల్టిప్లయింగ్ దీస్ టూ యూ విల్ గెట్ క్యాపిటల్ ఎన్ వాల్యూ. సో క్యాపిటల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి మనకి ఏమొస్తుంది, ఇఫ్ యూ ఆర్ సబ్స్టిట్యూటింగ్ దిస్ వాల్యూ, ఈ యొక్క లెంత్ అనేది మనకు సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ కాబట్టి ద వాల్యూ విల్ బి 2πr. సో నౌ యూ ఆర్ సబ్స్టిట్యూటింగ్ దిస్ వాల్యూ ఇంటూ ద ఫార్ములా. ఈ వాల్యూ తీసుకెళ్ళి మనం ఏం చేస్తున్నాం, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దట్ మీన్స్ μ0 ఇంటూ ఎన్ వాల్యూ, క్యాపిటల్ ఎన్ ప్లేస్ ఏం రాస్తున్నాం, 2πr ఇంటూ స్మాల్ ఎన్ ఇంటూ నెక్స్ట్ వచ్చేసి ఇంటూ ఐ, దట్ మీన్స్ ఐ బై వచ్చేసి ఏం రాస్తున్నాం 2πr. సో ఇఫ్ యూ ఆర్ సబ్స్టిట్యూటింగ్ దీస్ వాల్యూస్ దెన్ దీస్ విల్ బి క్యాన్సిల్. మనకు వచ్చేసి యొక్క 2πr వాల్యూ ఏముంది, న్యూమరేటర్లో అవైలబుల్ ఉంది, డినామినేటర్లో అవైలబుల్ ఉంది. దట్స్ వై దీస్ టూ విల్ బి క్యాన్సిల్ ఈచ్ అదర్. దెన్ ద ఫార్ములా విల్ బి, ఫార్ములా ఏమవుతుంది మనకు, బి ఈక్వల్స్ టు μ0 ఇంటూ స్మాల్ ఎన్ ఇంటూ ఐ. సో ఇక్కడ ఎన్ అనేది మనకి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ యూనిట్ లెంత్. యూనిట్ లెంత్లో వచ్చేసి మనకి ఎన్ని టర్న్స్ ఉన్నాయో దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఐ విల్ బి ద కరెంట్ ఎన్క్లోజ్డ్. మనకి ఈ యొక్క సర్క్యూట్లో కరెంట్ అనేది ఏదైతే పాస్ అవుతుందో దాన్ని ఐగా రిప్రజెంట్ చేస్తున్నాం. అండ్ μ0 వాల్యూ విల్ బి ద పర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్లో పర్మియబిలిటీ ఎంత అనేది ఫార్ములా. సో ఈ ఫార్ములా మనకు దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ఏ సోలనాయిడ్ తీసుకున్నప్పుడు దాంట్లో వచ్చేసి మనకి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో దానికి ఈక్వల్ అవుతుంది. దట్ మీన్స్ బేస్డ్ ఆన్ దీస్ టూ కేసెస్, ఈ రెండు ఫార్ములాను బేస్ చేసుకుని ఏం చెప్తున్నాం, ఈ సోలనాయిడ్లో యాజ్ వెల్ యాజ్ టరాయిడ్లో మనం దేంట్లో ఫైండ్ అవుట్ చేసినప్పటికీ ఇక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకి ఏమవుతుంది, సేమ్గా ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ మీన్స్ బోత్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్స్ బి ఈక్వల్. That is the final conclusion. Next one is in ideal toroid the coils are circular. మనం ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్ ఏదైతే చేస్తున్నామో, ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, ఈ యొక్క టరాయిడ్ ఏం చేస్తున్నాం, వెన్ యూఆర్ కన్సిడరింగ్ యాజ్ ఏ సర్క్యులర్, దీన్ని వచ్చేసి మనం సర్క్యులర్ కాయిల్గా కన్సిడర్ చేస్తున్నాం. బట్ ఇన్ ప్రాక్టికల్ మనం వచ్చేసి రియాలిటీ మెథడ్లో తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే ద టర్న్స్ విల్ బి ఫార్మ్ లైక్ ఏ హెలిక్స్. మనకి ఏమవుతుంది, ఈ టర్న్స్ అనేవి మనకు హెలిక్స్ లాగా ఫామ్ అవుతున్నాయి. దట్స్ వై ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి స్మాలర్ వెన్ కంపేర్డ్ టు ద ఎక్స్టర్నల్ టరాయిడ్. ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుందంటే ఇట్ షుడ్ బి సమ్ స్మాలర్ వాల్యూ వస్తుంది వెన్ కంపేర్డ్ విత్ ద ప్రాక్టికల్ ఐడియల్ వాల్యూతో కంపేర్ చేసినప్పుడు వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకు అంటే మనం వచ్చేసి ఐడియల్ టరాయిడ్ తీసినప్పుడు వచ్చేసి వాటి సర్క్యులర్ కాయిల్స్గా కన్సిడర్ చేస్తున్నాం. బట్ ఇన్ ప్రాక్టికల్ మెథడ్, రియాలిటీ మెథడ్లో వచ్చినప్పుడు ఏమవుతుంది, అక్కడ మనకు హెలిక్స్ అనేది ఫామ్ అవుతుంది. సో హెలిక్స్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే బిట్వీన్ టూ సర్క్యులర్ కాయిల్స్, రెండు సర్క్యులర్ కాయిల్స్ తీసుకున్నప్పుడు వాటి మధ్య సమ్ కమ్యూనికేషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో కమ్యూనికేషన్ వల్ల ఏమవుతుంది, మనకు ఈ యొక్క వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. దట్స్ వై దిస్ ఈజ్ ద టరాయిడ్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ force between two parallel currents and the ampere. The definition of ampere అని మనం దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాం, the SI యూనిట్ ఆఫ్ కరెంట్ యొక్క యూనిట్ మనం ఆంపియర్ తీసుకుంటున్నాం. సో వీ కెన్ డిఫైన్ ద ఆంపియర్. ఈ యొక్క ఆంపియర్ వాల్యూని మనం ఈ యొక్క ఫోర్సెస్ బిట్వీన్ టూ ప్యారలల్ కరెంట్స్ యూస్ చేసి మనం డిఫైన్ చేయొచ్చు. సో హౌ కెన్ యూ డిఫైన్? సో ఇంతవరకు మనం ఇక్కడ ఈ ప్రీవియస్ సెషన్స్లో ఏం నేర్చుకున్నాము అంటే, ఎప్పుడైతే మనకు ఒక కండక్టర్ నుంచి కరెంట్ అనేది పాస్ అవుతుందో అదేమవుతుంది, మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఫామ్ చేస్తుంది. దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, బయోట్ సావర్ట్లా అంటున్నాం. దట్ మీన్స్ వీ నో దట్ దెర్ ఎగ్జిస్ట్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ కండక్టర్ కరెంట్ క్యారింగ్ ఏ కరెంట్. మనకు వచ్చేసి ఎప్పుడైతే ఇక కండక్టర్ నుంచి కరెంట్ అనేది పాస్ అవుతుందో ఆటోమేటిక్ ఏమవుతుంది, అది దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది దాన్ని ఫామ్ చేస్తుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ చేస్తుంది, దాన్ని మనం ఏమంటున్నాం, బయోట్ సావర్ట్లా అంటున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్ వెన్ ద ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ ఎగ్జర్ట్ ఏ ఫోర్స్ ఆన్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఫాలోస్ లోరెంజ్ ఫోర్స్.
నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే మనం ఎప్పుడైతే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుందో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏమవుతుంది మనకు సమ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేదాన్ని ఎగ్జర్ట్ చేస్తుంది అంతా కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఆ కరెంట్ క్యారింగ్ కండక్టర్ పైన సమ్ ఫోర్స్ అనేదాన్ని అప్లై చేస్తుంది ఆ ఫోర్స్ని మనం ఏమంటున్నాం లోరెంజ్ ఫోర్స్ అంటున్నాం సో ఈ రెండింటిని మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం నౌ ఇఫ్ యూ ఆర్ ప్లేసింగ్ టూ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ వెరీ నియర్ టు ఈచ్ అదర్ మనం ఏం చేస్తున్నామంటే రెండు కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ ప్లేస్ చేస్తున్నాం సో ప్లేస్ చేసినప్పుడు ఏమొస్తుంది దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ దీస్ టూ ఆర్ అజ్యూమ్ యాజ్ ఏ అండ్ బి మనం వచ్చేసి కనెక్టర్స్ ఒక దాన్ని వచ్చేసి ఏ అనుకుంటున్నాం ఇంకో దాన్ని వచ్చేసి బి అనుకుంటున్నాం అండ్ దీస్ టూ ఆర్ ప్లేస్డ్ ఎట్ డిస్టెన్స్ డి రెండు కూడా మనం ఏం చేస్తున్నాం డి డిస్టెన్స్లో ప్లేస్ చేస్తున్నాం ప్లేస్ చేసినప్పుడు వెన్ ద కరెంట్ ఈజ్ పాసింగ్ త్రూ దిస్ వన్ మనకు వచ్చేసి ఏ కండక్టర్ నుంచి వచ్చి ఐఏ కరెంట్ పాస్ అవుతుంది బి కండక్టర్ నుంచి వచ్చేసి మనకు ఐబి కరెంట్ అనేది పాస్ అవుతుంది ఎప్పుడైతే మనకి ఇక్కడ కరెంట్ పాస్ అవుతుందో ఏమవుతుంది ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది దట్ మీన్స్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బిఏ విల్ బి ఎగ్జర్ట్స్ ఆన్ ఏ అండ్ బి విల్ బి ఎగ్జర్ట్స్ ఆన్ బి పైన వచ్చేసి మనకు ఏ అనేది మనకు బిఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ చేస్తుంది బి అనేది మనకు బీబీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫామ్ చేస్తుంది సో ఎప్పుడైతే ఫామ్ అవుతుంది ఇక్కడ ఏమవుతుంది ఈ యొక్క ఏ కరెంట్ వచ్చేసి మనకు సమ్ ఫోర్స్ అనేది దాన్ని అప్లై చేస్తుంది బి పైన ఇన్ ద సేమ్ వే ఈ యొక్క బి అనేది ఏమవుతుంది మనకు ఈ యొక్క ఏ పైన సమ్ ఫోర్స్ అనే దాన్ని ఎగ్జర్ట్ చేస్తుంది సో దీస్ టూ ఫోర్సెస్ ఈ రెండు ఫోర్సెస్ మనం కంపేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే దీస్ టూ ఫోర్సెస్ విల్ బి ఈక్వల్ ఈ రెండు కూడా మనకు ఫోర్స్ అనేవి ఈక్వల్ అవుతాయి బట్ కమింగ్ టు దిస్ వన్ ఇక్కడ ఫోర్స్ అనేది ఈ యొక్క ఎఫ్ఏబి అనేది ఏమవుతుంది మనకు ఏ నుండి బి సైడ్ వర్క్ చేస్తుంది ద సేమ్ వే ఎఫ్బి అనేది ఏమవుతుంది మనకు బి నుంచి ఏ సైడ్ వర్క్ చేస్తుంది దట్ మీన్స్ దీస్ టూ వాల్యూస్ బోత్ విల్ బి ఇన్ సేమ్ రెండు కూడా మనకు మ్యాగ్నిట్యూడ్లో వచ్చేసి సేమ్ ఉంటుంది బట్ కమింగ్ టు డైరెక్షన్ వచ్చేసి ఏమవుతుంది మనకు ఆపోజిట్ డైరెక్షన్లో ఫామ్ అవుతుంది దట్స్ వై దిస్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ దీస్ టూ సో హౌ కెన్ యూ వీటిని బేస్ చేసుకుని ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఫార్ములాని డిరైవ్ చేస్తున్నాం సో దట్ మీన్స్ ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే వెన్ ద కరెంట్ ఈస్ పాసింగ్ త్రూ ఏ కండక్టర్ ఎప్పుడైతే కరెంట్ అనేది కండక్టర్ నుంచి పాస్ అవుతుందో ఆటోమేటిక్ ఏమవుతుంది అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది దాన్ని మనం బయోట్ సావట్లా అంటున్నాం నెక్స్ట్ వచ్చేసి ఏమవుతుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏమవుతుంది మనకు సమ్ ఫోర్స్ అనే దాన్ని అప్లై చేస్తుంది ఆ ఫోర్స్ని మనం ఇక్కడ ఏమంటున్నాం మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటున్నాం దాన్ని మనం వచ్చేసి లోరెంజ్ ఫోర్స్ అంటున్నాం నెక్స్ట్ వన్ ఈజ్ వెన్ ద టూ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ ప్లేస్ నియర్ ఈచ్ అదర్ మనం వచ్చేసి నెక్స్ట్ ఏం చేస్తామంటే టూ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ తీసుకుంటాం ఆ రెండు కూడా ఒకదానికొకటి దగ్గరగా ప్లేస్ చేస్తాం వెరీ నియర్ ప్లేస్ చేసినప్పుడు ఏమొస్తుంది దోస్ టూ విల్ బి ఎగ్జర్ట్ సమ్ ఫోర్స్ ఆన్ ఈచ్ అదర్ ఆ రెండు కూడా ఏమవుతున్నాయి ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫోర్స్ని అప్లై చేస్తున్నాయి ఆన్ ద అనదర్ వన్ ఇంకో నెక్స్ట్ దానికి దగ్గరలో ఉంది దానిపైన మనకు వచ్చేసి ఫోర్స్ని అప్లై చేస్తుంది నెక్స్ట్ వన్ ఈజ్ ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫోర్స్ యొక్క నేచర్ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఇట్ విల్ బి ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కరెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ పైన డిపెండ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ షేప్ అండ్ సైజ్ ఆఫ్ ది కండక్టర్స్ ఈ యొక్క కండక్టర్స్ ఏవైతే మనం ప్లేస్ చేస్తున్నామో ప్యారలల్ కండక్టర్స్ ఆ కండక్టర్ యొక్క షేప్ పైన యాజ్ వెల్ యాజ్ సైజ్ పైన డిపెండ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఆ రెండు యొక్క డిస్టెన్స్ మనం ఎంత డిస్టెన్స్లో ప్లేస్ ఉన్నాం డిస్టెన్స్ అనేది మనకు తక్కువగా ఎగ్జిస్ట్ అవుతుందా లేదా ఎక్కువగా అవైలబుల్గా ఉందా దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది మనకు వర్క్ అవుతుంది సో హౌ కెన్ యూ ప్లేస్ దట్ వన్ దాన్ని ఎలా ప్లేస్ చేస్తున్నామంటే దిస్ ఈజ్ ద డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఇక్కడ వచ్చేసి ఏ అండ్ బి ఆర్ ద టూ కండక్టర్స్ ఈ రెండు కూడా మనకి కండక్టర్స్ రిప్రజెంట్ చేస్తున్నాయి నెక్స్ట్ వన్ ఈజ్ ఏ నుంచి వచ్చేసి మనకు ఐఏ కరెంట్ పాస్ అవుతుంది ఈ యొక్క ఐబీ కరెంట్ అనేది మనకు బి కండక్టర్ నుంచి పాస్ అవుతుంది అండ్ ఏ కండక్టర్ అండ్ బి కండక్టర్ బోత్ ఆర్ ప్లేస్డ్ ఎట్ డి డిస్టెన్స్ రెండు కూడా మనం ఏం చేస్తున్నాం డి డిస్టెన్స్లో ప్లేస్ చేస్తున్నాం సో ఆఫ్టర్ దట్ వన్ వీఆర్ ఫైండింగ్ బేస్డ్ ఆన్ ద రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూజ్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకి ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ అనేది డౌన్వర్డ్ వర్క్ చేస్తుంటుంది ఎందుకంటే మనకి ఏమవుతుంది ఇక్కడ థంబ్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిప్రజెంట్ చేస్తుంది ద ఫ్లో ఆఫ్ కరెంట్ వచ్చేసి రిమైనింగ్ 4 ఫింగర్స్ మనకు రిప్రజెంట్ చేస్తున్నాయి సో దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ అనేది ఎప్పుడు కూడా డౌన్వర్డ్ వర్క్ చేస్తూ ఉంటుంది నెక్స్ట్ వన్ ఏమవుతుంది రెండు కూడా మనకు ఒకదాంతో ఒకటి ఈ యొక్క ఫోర్స్ అనే దాన్ని అప్లై చేస్తూ ఉంటాయి సో ఆ ఫోర్స్ వచ్చేసి మనకి ఈ యొక్క బి కండక్టర్ అనేది మనకు ఏ పైన ఎంత ఫోర్స్ వర్క్ చేస్తుంది అనేదాన్ని మనం ఎఫ్బిఏతో రిప్రజెంట్ చేస్తున్నాం సో దట్ ఈస్ ద డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఫర్ కండక్టర్స్ ఆర్ ప్యారలల్ నెక్స్ట్ వన్ ఈజ్ లెట్ టూ కండక్టర్స్ ఏ అండ్ బి ఆర్ సపరేటెడ్ బై ఏ డిస్టెన్స్ డి ఆ రెండు కూడా ఏం చేస్తున్నాం డి డిస్టెన్స్లో సపరేట్ చేస్తున్నాం అండ్ ద క్యారింగ్ కరెంట్స్ వచ్చేసి మనకు దీన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి ఐఏ అండ్ ఐబి మనకు వచ్చేసి ఏ కండక్టర్ నుంచి ఐఏ కరెంట్ పాస్ అవుతుంది బి కండక్టర్ నుంచి ఐబి కరెంట్ పాస్ అవుతుంది నెక్స్ట్ వన్ ఈజ్ ద కండక్టర్ ప్రొడ్యూస్ సేమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ఆల్ పాయింట్స్ అలాంగ్ ద కండక్టర్ బి ఈస్ బిఏ మనకి ఏ కండక్టర్ వచ్చేసి ఈ యొక్క బి కండక్టర్ పైన ఏం చేస్తుంది ఎప్పుడైతే మన కరెంట్ పాస్ అవుతుందో కరెంట్ పాస్ అయినప్పుడు ఇదేమవుతుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేదాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది సో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకి ఏమవుతుంది అంటే ఈ యొక్క కంప్లీట్ కండక్టర్ పైన దట్ మీన్స్ దిస్ ఈజ్ ఏ కండక్టర్ దిస్ ఈజ్ బి కండక్టర్ దీని నుంచి వచ్చేసి మనకి ఏమవుతుంది బిఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వర్క్ అవుతుంది సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనం ఎట్ ఎనీ పాయింట్స్ ఆన్ ద బి ఈ యొక్క బి కండక్టర్ పైన ఏ పాయింట్ దగ్గర తీసుకున్నప్పటికీ కూడా ఇట్ షుడ్ బి ఈక్వల్ ఈ వాల్యూ అనేది మనకి ఏమవుతుంది సేమ్గా అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ వన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఈ యొక్క రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూజ్ చేసినప్పుడు ఏమొస్తుందంటే ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ అనేది మనకు డౌన్వర్డ్గా వర్క్ చేస్తుంది దట్ మీన్స్ లైక్ దిస్
నెక్స్ట్ వన్ ఈస్ దీని బేస్ ఏం చేస్తున్నాం నెక్స్ట్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఫార్ములా ఏంటి బై యూజింగ్ యాంపియర్స్ లా బేస్ చేసుకొని B ఇంటూ L ఈక్వల్స్ టు L మీన్స్ ఇక్కడ వచ్చేసి ఏం తీసుకున్నాం 2πr, దట్ మీన్స్ B ఇంటూ 2πr ఈక్వల్స్ టు μ0 ఇంటూ I. సో దట్ మీన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈక్వల్స్ ఏమవుతుంది μ0I బై 2πr. సో ఇక్కడ R ఈజ్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ కండక్టర్స్. ఈ రెండు కండక్టర్స్ మనం ఏదైతే డిస్టెన్స్లో ప్లేస్ చేస్తున్నామో ఆ డిస్టెన్స్ని మనం ఇక్కడ R తీసుకుంటాం. సో మనం ఇక్కడ వచ్చేసి డయాగ్రామ్లో దాన్ని D తీసుకున్నాం కాబట్టి యూ షుడ్ రైట్ యాజ్ B ఈక్వల్స్ టు μ0I ఇంటూ 2πd. దట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములా. సో ఆఫ్టర్ దట్ వన్ ద కండక్టర్ B క్యారింగ్ కరెంట్ IB. మనం వచ్చేసి నెక్స్ట్ ఏమవుతుంది మనకి ఏ కండక్టర్ నుంచి వచ్చి IA కరెంట్ పాస్ అవుతుంది, B కండక్టర్ వచ్చేసి మనకు IB కరెంట్ పాస్ అవుతుంది. సో ఈ IB కరెంట్ పాస్ అవుతున్నప్పుడు ఏమొస్తుంది ఏ ఫోర్స్, ఇది ఏమవుతుంది ఈ IB కరెంట్ అనేది మనకు సమ్ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. దేన్ని బేస్ చేసుకొని ఏ కండక్టర్ని బేస్ చేసుకొని, ఎందుకంటే ఇక్కడ మనకి ఏ కండక్టర్ నుంచి వచ్చి ఏమవుతుంది ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది B పైన వర్క్ అవుతుంది. సో ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వర్క్ అవుతుందో అక్కడ ఏమవుతుంది మనకు ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫోర్స్ కూడా మనకు వర్క్ అప్లై అవుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ వన్ IB విల్ ఎక్స్పీరియన్స్ ఏ ఫోర్స్ డ్యూ టు ఫీల్డ్ BA. ఈ యొక్క BA ఫోర్లో ఏమవుతుంది మనకు మ్యాగ్నెటిక్ ఫోర్స్ అప్లై చేస్తుంది. సో ఆ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయాలి. సో వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్? మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఫార్ములా ఏంటి మనకు F ఈక్వల్స్ టు Q ఇంటూ B ఇంటూ B. సో మనం ఆల్రెడీ ఫస్ట్ సెషన్లో ఈ యొక్క లోరెంజ్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఈ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తుంది. దట్ మీన్స్ F ఈక్వల్స్ టు Q ఇంటూ V ఇంటూ B. సో ఇక్కడ Q వాల్యూ రైట్ యాజ్ Q ఓన్లీ. వెలాసిటీ ఏం రాయొచ్చు మనం డిస్టెన్స్ బై టైమ్. దట్ మీన్స్ యూ క్యాన్ రైట్ యాజ్ distance by time, and next one is magnetic field B. So ikkada charge by time, so if you write as Q by T into D, next one into B. So the rate of change of charge లో మనకు ఏదైతే చేంజ్ ఫామ్ అవుతుందో దాని యొక్క రేట్ మనం ఇక్కడ ఏమంటున్నాం కరెంట్ అంటున్నాం. సో ద ఈక్వేషన్ బికమ్ I into D into B. దట్ మీన్స్ ఇక్కడ డిస్టెన్స్ మనం దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాం అంటే లెంత్ ఆఫ్ ది కండక్టర్ని రిప్రజెంట్ చేస్తున్నాం. సో బేస్డ్ ఆన్ దిస్ ఈక్వేషన్ బేస్ చేసి మనం ఏం చేస్తున్నాం యొక్క మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది బేస్డ్ ఆన్ కండక్టర్ ఏ కండక్టర్ అనేది మనకు B పైన ఎంత ఫోర్స్ వర్క్ చేస్తుంది అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ మీన్స్ FBA ఈక్వల్స్ టు కరెంట్ ఎంత అయితే పాస్ అవుతుందో కరెంట్ ఇంటూ L లెంత్ ఆఫ్ ది కండక్టర్, అండ్ BA విల్ బి ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బై ది ఏ కండక్టర్ A1 నుండి మనకి ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వర్క్ అవుతుంది. దట్ మీన్స్ సో మనకి ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి BA ఈక్వల్స్ టు μ0 ఇంటూ IB ఇంటూ L బై 2πd. సో దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేసిన మనకు ఫార్ములా ఏమొస్తుంది B ఈక్వల్స్ టు μ0 IA ఇంటూ IB బై 2πd ఇంటూ L. సో దిస్ ఈజ్ ద ఫోర్స్ ఎగ్జర్ట్స్ బై కండక్టర్ A ఆన్ కండక్టర్ B. కండక్టర్ A అనేది కండక్టర్ B పైన మనకి ఎంత ఫోర్స్ వర్క్ చేస్తుంది అంటే దిస్ ఈజ్ ద ఫార్ములా. సో ఆఫ్టర్ దట్ వన్ ఇట్ ఈస్ పాసిబుల్ టు కంప్యూట్ ద ఫోర్స్ ఆన్ A డ్యూ టు B ఈజ్ FBAB. నెక్స్ట్ ఏం చేస్తున్నాం ఈ యొక్క B అనే కండక్టర్ వచ్చేసి మనకు A పైన ఎంత ఫోర్స్ వర్క్ చేస్తుంది, దట్ మీన్స్ FAB. సో దిస్ వన్ ఆల్సో యూ కెన్ రైట్ ఇన్ ద సేమ్ మెథడ్. ఇదే మెథడ్ యూస్ చేసి మనం ఏం చేస్తున్నాం ఈ యొక్క FABని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో హౌ కెన్ యూ ఫైండ్, ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎగ్జర్ట్స్ బై B కండక్టర్ అనేది మనకు ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వర్క్ చేస్తుంది, దట్ మీన్స్ BB ఈక్వల్స్ టు μ0 IB. ఎందుకంటే మనకు వచ్చేసి ఏమవుతుంది ఈ కండక్టర్ అనేది B కండక్టర్ పాస్ అవుతుంది కాబట్టి μ0 ఇంటూ IB బై 2πd. The formula will be same. The distance is D distance only, that's why it become 2πd. So after that one దీన్ని బేస్ చేసుకొని ఏం చేస్తున్నాం మనం FAB ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో FAB ఈక్వల్స్ టు మనకు ఫార్ములా ఏంటి IA ఇంటూ, ఎందుకంటే మనకి ఏమవుతుంది ఈ యొక్క B అనేది ఏ కండక్టర్ పైన ఫోర్స్ అప్లై చేస్తుంది, దట్ మీన్స్ IA కరెంట్, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ లెంత్, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ B. దీని ఫార్ములా వచ్చేసి ఏమవుతుంది μ0 ఇంటూ IB బై 2πd. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. సో ఆఫ్టర్ దట్ వన్ వెన్ యూఆర్ మల్టిప్లయింగ్ దీస్ టూ, ఈ రెండు మల్టిప్లికేషన్ మనకి ఏమొస్తుంది μ0 IA ఇంటూ IB by 2πd into L. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దీస్ ఫార్ములాస్, ఈ రెండు ఫార్ములాస్ అబ్జర్వ్ చేసినట్లయితే బోత్ విల్ బీ హ్యావింగ్ ద సేమ్ మ్యాగ్నిట్యూడ్. మనకి ఈ రెండు కూడా ఏమవుతుంది మ్యాగ్నిట్యూడ్ అనేది మనకు సేమ్గా అవైలబుల్ ఉంటుంది. బట్ కమింగ్ టు దిస్ వన్, ఏ నుండి మనకు ఒక ఫోర్స్ అనేది ఏ నుండి Bకి వర్క్ చేస్తుంది, అనదర్ ఫోర్స్ వచ్చేసి మనకు B నుండి Aకి వర్క్ చేస్తుంది. దట్స్ వై బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. దట్స్ వై దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ దిస్ వన్ మనం ఏం కంక్లూడ్ చేస్తున్నామంటే ఇట్ ఈస్ పాసిబుల్ టు కంప్యూట్ ద ఫోర్స్ ఆన్ డ్యూ టు B ఈజ్ FAB ఫైండ్ అవుట్ చేస్తున్నాం, అండ్ ఇట్ ఈస్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ టు FBA. ఈ యొక్క వాల్యూ అనేది మనకి ఏమవుతుంది FBAకి ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్తో ఉంటుంది, అండ్ ఇట్ ఈస్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అనేది మనకి ఏమవుతుంది అంటే చేంజ్ అవుతుంది. దట్స్ వై బేస్డ్ ఆన్ దట్ వన్ దస్ FBA ఈక్వల్స్ ఏమవుతుంది మనకు మైనస్ FAB అవుతుంది. సో ఇది మనకు దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇన్ మెకానిక్స్లో వచ్చేసి మనకు ఈ యొక్క న్యూటన్స్ లా ఏదైతే ఉందో ఆ న్యూటన్స్ లాను అప్లై చేస్తుంది. దట్ మీన్స్ FBA ఈక్వల్స్ టు మైనస్ FAB. మనకు న్యూటన్స్ లా దేని రిప్రజెంట్ చేస్తుంది, దట్ మీన్స్ యాక్షన్ ఈక్వల్స్ టు మైనస్ రియాక్షన్. ఇక్కడ యాక్షన్ రియాక్షన్ అనేది కూడా మనకి ఏమవుతుంది సేమ్ మ్యాగ్నిట్యూడ్ అవైలబుల్గా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ బోత్ ఆర్ వర్కింగ్ ఇన్ ఆపోజిట్. రెండు కూడా మనకు ఆపోజిట్ డైరెక్షన్స్లో వర్క్ అవుతున్నాయి. సో ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది ఫోర్స్ అనేది A నుండి Bకి, B నుండి Aకి సేమ్ మ్యాగ్నిట్యూడ్లో ఉన్నాయి, బట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. సో దట్స్ వై ఇట్ ఈస్ కన్సిస్టెంట్ విత్ న్యూటన్స్ లాతో మనం కంపేర్ చేయొచ్చు. సో బేస్డ్ ఆన్ దిస్ కన్క్లూజన్ ఏంటి అంటే
For parallel conductors and steady currents, the Biot-Savart law and Lorentz force yield results in accordance with the Newton's third law. మనం ఈ యొక్క Biot-Savart law బేస్ చేసుకుని ఈ యొక్క Lorentz force ఈ రెండు లాస్ మనం ఏం చేస్తున్నాం కంబైన్ చేసినప్పుడు మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే దట్ ఈస్ రిప్రజెంటింగ్ యాస్ న్యూటన్స్ థర్డ్ లాని రిప్రజెంట్ చేస్తుంది. సో దట్ ఈస్ ద ఫోర్సెస్ ఎగ్జిస్ట్స్ బై కండక్టర్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ప్యారలల్ గా ప్లేస్ చేసినప్పుడు దిస్ ఈస్ ద ఫార్ములా. సో ఆఫ్టర్ దట్ వన్ ఫ్రమ్ అబౌవ్ స్టేట్మెంట్స్ ద కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అట్రాక్ట్ ఈచ్ అదర్. ఇక మనం తీసినప్పుడు ఏమొస్తుంది అంటే ఎప్పుడైతే మన కరెంట్స్ అనేవి సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నాయో దెన్ బోత్ విల్ బి అట్రాక్ట్ ఈచ్ అదర్. రెండు కూడా మనకు అంత ఏమవుతుంది అట్రాక్ట్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఎప్పుడైతే మనకు ఆపోజిట్ డైరెక్షన్లో అవుతుందో దెన్ దే విల్ రిపుల్ ఈచ్ అదర్. రెండు కూడా మనకి ఏమవుతున్నాయి రిపుల్ అవుతున్నాయి. ఎందుకు రిపుల్ అవుతున్నాయి అంటే వెన్ ద కరెంట్ ఈజ్ పాసింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్, ఎప్పుడైతే మనకి ఏమవుతుంది కరెంట్ అనేది సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది ఐఏ విల్ బి వర్కింగ్. ఈ యొక్క ఫోర్స్ ఏదైతే వర్క్ చేస్తుందో ఆ ఎఫ్ఏబి అనేది మనకు ఏ నుండి బీకి ట్రావెల్ చేస్తుంది. దట్ మీన్స్ బీ కూడా ఏమవుతుంది మనకు రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో వర్కింగ్ ఫ్రమ్ దిస్ వన్, ఈ డైరెక్షన్ వర్క్ అవుతుంది. అండ్ బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. రెండు కూడా మనకు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఏమొస్తుంది అంటే ఈ యొక్క ఐఏ అండ్ ఐబీ కరెంట్స్ ఈ రెండు మనం ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది బోత్ ఆర్ ఇన్ సిమిలర్ డైరెక్షన్ మీన్స్ ద వాల్యూ విల్ బి పాజిటివ్. మనకు అక్కడ వాల్యూ ఏమవుతుంది పాజిటివ్ అవుతుంది. వెన్ కమింగ్ టు ఫ్రమ్ నెక్స్ట్ వన్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది ద డైరెక్షన్ విల్ బి రివర్స్ అవుతుంది. అండ్ ఈ వాల్యూస్ కూడా మనకి ఏమవుతున్నాయి రివర్స్ అవుతున్నాయి. దట్స్ వి బోత్ విల్ బి అట్రాక్ట్ ఈచ్ అదర్. రెండు కూడా మనకి ఏమవుతుంది అంటే అట్రాక్ట్ అవుతున్నాయి. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ దిస్ వన్ ఆపోజిట్ డైరెక్షన్, రెండు మనం ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకున్నప్పుడు ఏమొస్తుందంటే దే విల్ రిపుల్ ఈచ్ అదర్. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఏం కన్క్లూడ్ చేస్తున్నాము అంటే parallel currents attract, that means which are having in the same direction as well as same magnitude. సో ఆ రెండు కూడా మనకి ఏమవుతున్నాయి అట్రాక్ట్ అవుతున్నాయి. అండ్ యాంటీ ప్యారలల్ కరెంట్స్ ఆర్ రిపుల్. యాంటీ ప్యారలల్ కరెంట్స్ ఏమవుతున్నాయి రిపుల్ అవుతున్నాయి. సో దిస్ రూల్ ఈజ్ ఆపోజిట్ టు ద వాట్ వీ ఫైండ్ ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్. మనం ఎలక్ట్రోస్టాటిక్స్లో ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఆ రూల్కి ఏమవుతుంది ఆపోజిట్గా అవైలబుల్గా ఉంది. సో మనం ఎలక్ట్రోస్టాటిక్స్లో ఏం డిఫైన్ చేస్తున్నాం లైక్ చార్జెస్ విల్ రిపుల్ అండ్ అన్లైక్ చార్జెస్ విల్ అట్రాక్ట్. లైక్ చార్జెస్ ఏవైతే ఉన్నాయో అవేమవుతున్నాయి మనకు రిపుల్ అవుతున్నాయి, అన్లైక్ చార్జెస్ అనేవి మనకు అట్రాక్ట్ అవుతున్నాయని చెప్తున్నాం ఎలక్ట్రోస్టాటిక్స్లో. మనం ఇక్కడ ఏం చెప్తున్నాం ప్యారలల్ కరెంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే లైక్ కరెంట్స్ ఏమవుతున్నాయి మనకు అట్రాక్ట్ అవుతున్నాయి, యాంటీ ప్యారలల్ దట్ మీన్స్ అన్లైక్ కరెంట్స్ అనేవి మనకి ఏమవుతున్నాయి రిపుల్ అవుతున్నాయి. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ ఆపోజిట్ టు ద స్టేట్మెంట్ విచ్ ఈస్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద ఎలక్ట్రోస్టాటిక్స్. మనకి ఎలక్ట్రోస్టాటిక్స్లో ఏదైతే స్టేట్మెంట్ ఉందో దానికి ఏమవుతుంది ఆపోజిట్గా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ లెట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ పర్ యూనిట్ లెంత్. మనం వచ్చేసి ఏం చేస్తున్నాం ఒక యూనిట్ లెంత్లో ఫోర్స్ అనేది ఎంత వర్క్ అవుతుంది ఫైండ్ అవుట్ చేయాలంటే దట్ మీన్స్ ఎఫ్పిఏ ఈక్వల్స్ టు మనం ఏం చేస్తున్నాం డివైడింగ్ విత్ ద లెంత్తో మనం డివైడ్ చేస్తున్నాం. సో లెంత్తో డివైడ్ చేసినప్పుడు ఏమొస్తుంది ద ఫార్ములా విల్ బి ఈ యొక్క ఎల్ ఏదైతే ఉందో డివైడ్ విత్ ఎల్ విల్ బి క్యాన్సిల్ ఈచ్ అదర్. రెండు కూడా మనం ఎల్ క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ద ఫోర్స్ విల్ బి μ0 IA ఇంటూ IB బై 2πd. సో దట్ ఈస్ ద ఫోర్స్ పర్ యూనిట్ లెంత్. మనకి యూనిట్ లెంత్లో వచ్చేసి ఎంత ఫోర్స్ వర్క్ అవుతుంది అంటే ఎఫ్బిఏ ఈక్వల్స్ టు μ0 IA ఇంటూ IB బై 2πd. సో దిస్ ఈజ్ ఈ యొక్క ఈక్వేషన్ మనకు దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ డిఫైన్ ద యాంపియర్. సో విచ్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ కరెంట్. మనం వచ్చేసి కరెంట్కి SI యూనిట్ ఏం తీసుకుంటాం యాంపియర్ తీసుకుంటున్నాం. సో ఈ యాంపియర్ని మనం ఎలా డిఫైన్ చేస్తున్నాం అంటే బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా, ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం డిఫైన్ చేస్తున్నాం. సో హౌ కెన్ యూ డిఫైన్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఏంటి అంటే ద యాంపియర్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ స్టడీ కరెంట్. మనం ఏదైతే వాల్యూ తీసుకున్నామో కరెంట్ అనేది స్టడీ కరెంట్ యొక్క వాల్యూని మనం ఏమంటున్నాం యాంపియర్ అంటున్నాం. సో విచ్ ఎప్పుడు ఇది తీసుకున్నామంటే వెన్ మెయింటైన్డ్ ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ టూ వెరీ లాంగ్ స్ట్రైట్ ప్యారలల్ కండక్టర్స్ ఆఫ్ నెగ్లిజిబుల్ క్రాస్ సెక్షన్ ప్లేస్డ్ అట్ 1 మీటర్ డిస్టెన్స్. మనం ఏం చేస్తున్నాం 2 కండక్టర్స్ తీసుకుంటున్నాం. సో ఈ 2 కండక్టర్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది దీస్ ఆర్ వెరీ లాంగ్ అండ్ స్ట్రైట్ అండ్ ప్యారలల్ టు ఈచ్ అదర్. రెండు కూడా మనకి ఏమవుతున్నాయి ప్యారలల్గా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ద క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ దీస్ టూ, ఈ రెండింటి మన క్రాస్ సెక్షన్ ఏరియా ఏదైతే ఉందో ఆ క్రాస్ సెక్షన్ ఏరియా అనేది మనకి ఏమవుతుంది నెగ్లిజిబుల్ అవుతుంది. దట్ మీన్స్ వెరీ స్మాల్ వెన్ కంపేర్డ్ విత్ ద లెంత్ ఆఫ్ ది కండక్టర్. ఆ కండక్టర్ యొక్క లెంత్ తీసుకున్నప్పుడు లెంత్తో కంపేర్ చేసినప్పుడు ఇక క్రాస్ సెక్షన్ ఏరియా అనేది మనకు చాలా తక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది. సో దట్ వన్ ఇన్ దో సిచ్యువేషన్స్ దీస్ టూ ఆర్ ప్లేస్డ్ ఎట్ 1 మీటర్ అపార్ట్. ఈ రెండు కూడా ఏం చేస్తున్నాం మనం 1 మీటర్ డిస్టెన్స్లో ప్లేస్ చేస్తున్నాం. ఆ 1 మీటర్ డిస్టెన్స్లో ప్లేస్ చేసినప్పుడు ఆ ఫోర్స్ అనేది మనకి ఎంత ఫామ్ అవుతుంది అంటే 10⁻⁷ న్యూటన్స్ ఫామ్ అవుతాయి. ఇన్ దిస్ సిచ్యువేషన్ వాట్ ఈస్ ద కరెంట్ పాసింగ్ త్రూ దీస్ కండక్టర్స్. ఈ రెండు కండక్టర్స్ మధ్య మనకు ఎంత కరెంట్ అనేది పాస్ అవుతుందో దాన్ని మనం ఏమంటున్నాం 1 ఆంపియర్ అంటున్నాం. దట్ మీన్స్ వెన్ యూ ఆర్ ప్లేసింగ్ 2 కరెంట్స్, మనం వచ్చేసి 2 కండక్టర్స్ ప్లేస్ చేస్తున్నాం. దోస్ 2 కరెంట్స్ ఆర్ హ్యావింగ్ నెగ్లిజిబుల్ క్రాస్ సెక్షన్ ఏరియా. క్రాస్ సెక్షన్ వచ్చేసి నెగ్లిజిబుల్ తీసుకొని ఆ రెండు కూడా మనం ఏం చేసినాం 1 మీటర్ డిస్టెన్స్లో ప్లేస్ చేసినప్పుడు ఆ 1 మీటర్ డిస్టెన్స్ ప్లేస్ చేసినప్పుడు వన్ ద ఫోర్స్ ఈజ్ ఎగ్జిస్ట్. ఆ ఫోర్స్ అనేది మనకి ఏమవుతుందంటే 2 × 10⁻⁷ న్యూటన్స్ ఫామ్ అవుతాయి. అప్పుడు ఆ కండక్టర్స్ నుంచి మనకి ఎంత కరెంట్ అయితే పాస్ అవుతుందో ఆ కరెంట్ మనం ఏమంటున్నాం యాంపియర్ అంటున్నాం. సో దట్ ఈస్ ద యాంపియర్ డెఫినేషన్. సో ఆఫ్టర్ దట్ వన్ ఇన్ ప్రాక్టీస్ 1 మనం వచ్చేసి ఏం చేస్తున్నాం ఇది వచ్చేసి థియరిటికల్ డెఫినేషన్ మనం చెప్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టికల్ మెథడ్ తీసినప్పుడు ఏమొస్తుంది 1 మస్ట్ ఎలిమినేట్ ద ఎఫెక్ట్
ఎఫెక్ట్ ఆఫ్ ఎర్త్ మ్యాగ్నెటిక్. ఎప్పుడైతే మనం ఈ యొక్క ప్రాక్టికల్ మెథడ్ తీసుకుంటున్నామో ఈ యొక్క ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం, ఈ యొక్క ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఫామ్ అవుతుందో ఆ యొక్క ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం ఎలిమినేట్ చేస్తున్నాం. దట్ మీన్స్ అండ్ నెక్స్ట్ వన్ సబ్స్టిట్యూట్ వెరీ లాంగ్ వైర్స్. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, కండక్టర్స్ వచ్చేసి లాంగ్ కండక్టర్స్ తీసుకున్నాం. సో ఈ లాంగ్ కండక్టర్స్ వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే బై యూజింగ్ మల్టీ టర్న్ కాయిల్స్, వీటిని వచ్చేసి మనం మల్టీ టర్న్ కాయిల్స్తో రీప్లేస్ చేస్తున్నాం. ఈ రీప్లేస్ చేసినప్పుడు మనకి ఏదైతే వాల్యూ వస్తుందో దాన్ని మనం ప్రాక్టికల్ వాల్యూగా కన్సిడర్ చేస్తున్నాం. దట్ ఈస్ నెక్స్ట్ వన్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ ద కరెంట్ బ్యాలెన్స్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద మెకానికల్ ఫోర్స్. ఈ యొక్క ఫోర్స్ ఏదైతే ఇక్కడ అవైలబుల్గా ఉందో దట్ మీన్స్ ఏ నుండి బి కానీ లేదా బి నుండి ఏ పైన కానీ ఎంత ఫోర్స్ వర్క్ చేస్తుందో ఆ ఫోర్స్ని మనం యూజ్ చేయడానికి మనం దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాము అంటే కరెంట్ బ్యాలెన్స్ అనే ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తున్నాం. దట్ మీన్స్ బై యూజింగ్ దిస్ కరెంట్ బ్యాలెన్స్ ఇన్స్ట్రుమెంట్ వీ కెన్ మెజర్ ద మెకానికల్ ఫోర్స్. ఈ యొక్క మెకానికల్ ఫోర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ ద స్టడీ కరెంట్ ఆఫ్ 1 ఆంపియర్. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ యొక్క కరెంట్ కూలుంబ్ ఛార్జ్ యూనిట్ మనం ఏం తీసుకున్నాం, కూలుంబ్ తీసుకున్నాం. ఇక కూలుంబ్ ఛార్జ్ మనం ఎలా డిఫైన్ చేస్తున్నాము అంటే ఏ స్టడీ కరెంట్ ఆఫ్ 1 ఆంపియర్ ఈజ్ సెటప్ ఇన్ ఏ కండక్టర్. మనం వచ్చేసి ఒక కండక్టర్ తీసుకున్నప్పుడు ఆ కండక్టర్లో వచ్చేసి మనం ఎంత కరెంట్ సెండ్ చేస్తున్నాం అంటే 1 ఆంపియర్ కరెంట్ సెండ్ చేస్తున్నాం. సో 1 ఆంపియర్ కరెంట్ సెండ్ చేసినప్పుడు ద క్వాంటిటీ ఆఫ్ ఛార్జ్ దట్ ఫ్లోస్ త్రూ ఇట్స్ క్రాస్ సెక్షన్ ఇన్ 1 సెకండ్. ఈ యొక్క కరెంట్ అనేది మనకు ఒక క్రాస్ సెక్షన్ తీసుకున్నప్పుడు ఆ క్రాస్ సెక్షన్లో 1 సెకండ్లో ఎంత ఛార్జ్ అనేది ట్రావెల్ అవుతుంది, ఆ ఎంత ఛార్జ్ అనేది ట్రావెల్ అవుతుంది దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, కూలుంబ్గా డిఫైన్ చేస్తున్నాం. దట్ మీన్స్ త్రూ ద కండక్టర్ వీఆర్ సెండింగ్ 1 ఆంపియర్ కరెంట్. మనం వచ్చేసి ఏం చేస్తున్నాం, ఈ కండక్టర్ నుంచి వచ్చేసి 1 ఆంపియర్ కరెంట్ సెండ్ చేస్తున్నాం. సో 1 ఆంపియర్ కరెంట్ సెండ్ చేసినప్పుడు ఇన్ 1 సెకండ్ టైంలో మనకు ఎంత ఛార్జ్ అనేది మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, కూలుంబ్ అంటున్నాం. సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కూలుంబ్. దట్ ఈస్ టుడేస్ కాన్సెప్ట్. సో వాట్ వీ డిస్కస్ ఇయర్, మనం ఇక్కడ ఏం డిస్కస్ చేస్తున్నాం అంటే ఫస్ట్ వచ్చేసి టరాయిడ్ డిస్కస్ చేస్తున్నాం. ఇక టరాయిడ్ అనేది మనకి దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే ద టరాయిడ్ ఈజ్ ఏ హాలో సర్క్యులర్ రింగ్ మేడ్ ఆఫ్ ఇన్సులేటింగ్ మెటీరియల్. మనం ఏం చేస్తున్నాం, ఒక సర్క్యులర్ రింగ్ తీసుకుంటున్నాం. ఆ సర్క్యులర్ రింగ్ వచ్చేసి మనకు ఇన్సులేటింగ్ మెటీరియల్తో ఫామ్ చేస్తున్నాం. దీన్ని మనం ఏంటంటే టరాయిడ్ అంటున్నాం. సో నెక్స్ట్ ఏమవుతుంది, అక్కడే ఈ టరాయిడ్ ఈజ్ రిప్రజెంటింగ్ యాజ్ ఏ సోల్నాయిడ్. ఎప్పుడంటే మనం సోల్నాయిడ్ని తీసుకుని ఏం చేస్తున్నాం, సోల్నాయిడ్ అనేది మనకు లాంగ్ వైర్ తీసుకుంటున్నాం. దీన్ని వచ్చేసి మనం ఒక సర్క్యులర్ కాయిల్గా బెండ్ చేసినప్పుడు మనకి ఏదైతే ఫామ్ అవుతుందో దాన్ని మనం టరాయిడ్ అంటున్నాం. సో ఈ టరాయిడ్ వచ్చేసి మనకి ఏమవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇన్సైడ్ ద ఓపెన్ ప్లేస్, ఈ యొక్క టరాయిడ్ యొక్క ఇన్సైడ్ ఏమవుతుంది, మనకు హాలో సర్ఫేస్ కాబట్టి దాంట్లో మనకు వచ్చేసి ఓపెన్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో ఆ ఓపెన్ స్పేస్లో వచ్చేసి మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది 0 అవుతుంది. ఇన్ ద సేమ్ వే అవుట్ సైడ్ ద టరాయిడ్ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు 0 అవుతుంది. సో వేర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ అవైలబుల్, మనకి ఎక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవైలబుల్ ఉంటుంది అంటే ఓన్లీ ఇన్సైడ్ ద టరాయిడ్. ఈ యొక్క టరాయిడ్ సర్ఫేస్ ఏదైతే ఉందో దాని ఇన్సైడ్ మాత్రమే ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు అవైలబుల్గా ఉంటుంది. దట్ ఈస్ సో దిస్ ఈస్ ద డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఫర్ టరాయిడ్. సో ఫస్ట్ డయాగ్రామ్ వచ్చేసి ఏం చేస్తున్నాం, ఎట్ పాయింట్ పి అండ్ క్యూ, పి పాయింట్ దగ్గర వచ్చేసి అండ్ క్యూ పాయింట్ దగ్గర వచ్చేసి మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏమవుతుంది, 0 అవుతుంది. ఎందుకు అంటే పి వచ్చేసి మనకి ఏమవుతుంది, ఇన్సైడ్గా అవైలబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ వన్ ఈస్ క్యూ ఈస్ ద అవుట్ సైడ్. దట్ వై బోత్ వాల్యూస్ విల్ బి 0. సో వేర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ వర్కింగ్, ఎక్కడ వర్క్ అవుతుంది అంటే ఎట్ ఎస్ పాయింట్ ఈస్ ఇన్సైడ్ ద టరాయిడ్ యొక్క ఇన్సైడ్ ఉంది. నెక్స్ట్ వన్ ఈస్ ద డైరెక్షన్ అనేది మనకి ఏ డైరెక్షన్ వర్క్ అవుతుంది అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ త్రూ దిస్ వన్, ఈ యొక్క టరాయిడ్ నుంచి మనం ఏం చేస్తున్నాం, ఐ కరెంట్ సెండ్ చేస్తున్నాం. సో ఐ కరెంట్ సెండ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే వీఆర్ కన్సిడరింగ్ 3 లూప్స్. మనం వచ్చేసి 1 2 3 లూప్స్ తీసుకుంటాం, యాంపియర్ ఇన్ లూప్స్. సో ఈ యాంపియర్ ఇన్ లూప్స్ తీసుకున్నప్పుడు మనకు వచ్చేసి ఫస్ట్ లూప్ యాజ్ వెల్ యాజ్ థర్డ్ లూప్లో మనకి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు 0 అవుతుంది. సో ఎందుకు 0 అవుతుంది అంటే వెన్ కన్సిడరింగ్ ఫస్ట్ లూప్ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, కరెంట్ పాసింగ్ త్రూ ఇట్, కరెంట్ అనేది మనకు అక్కడ పాస్ అవ్వట్లేదు కాబట్టి ద వాల్యూ విల్ బి 0. కరెంట్ అనేది మనకు 0 అవుతుంది కాబట్టి ఫస్ట్ యాంపియర్ ఇన్ లూప్లో దెన్ ఆటోమేటికల్లీ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి 0 అవుతుంది. సో కమింగ్ టు థర్డ్ లూప్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే ఇట్ విల్ కట్స్ ద టాంజెన్షియల్ పాత్. ఏదైతే మనకు టాంజెన్షియల్ ఫామ్ అవుతుందో ఆ టాంజెన్షియల్ వచ్చేసి మనకి ఏరియా ఏమవుతుంది 2 టైమ్స్ కట్ చేస్తుంది. సో 2 టైమ్స్ కట్ చేసినప్పుడు ఒకసారి ఏమవుతుంది, కరెంట్ అనేది మనకు అవుట్ గోయింగ్ అవుతుంది, ఒకసారి వచ్చేసి మనకు ఇన్కమింగ్ అవుతుంది. దట్స్ వై బోత్ విల్ బి క్యాన్సిల్ ఈచ్ అదర్, రెండు కూడా మనకు క్యాన్సిల్ అయిపోయి మనకి ఈ వాల్యూ అనేది ఏమవుతుంది 0 అవుతుంది. దట్స్ వై యాంపియర్ ఇన్ ఫస్ట్ అండ్ యాంపియర్ ఇన్ థర్డ్ లూప్, ఈ రెండు లూప్స్లో మనకి ఏమవుతుంది, ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు 0 అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్సైడ్ ద సెకండ్ లూప్. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, మనం ఈ యొక్క సెకండ్ లూప్లో ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు వచ్చేసి ఏం తీసుకున్నాం, ద ఫార్ములా విల్ బి B into L ఈక్వల్స్ టు μ0 into I. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, యాంపియర్ L ఈక్వల్స్ టు 2πr. ఎల్ వాల్యూ అనేది మనకు 2πr అవుతుంది. ఎందుకు అంటే మనకి పాత్ అనేది ఏమవుతుంది, సర్క్యులర్ పాత్లో అవైలబుల్ ఉంది. సర్క్యులర్ పాత్లో తీసుకున్నప్పుడు మనకు ఆ టోటల్ లెంత్ ఏమవుతుంది, సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ అవుతుంది. దట్ మీన్స్ L ఈక్వల్స్ టు 2πr. నెక్స్ట్ వన్ ఈజ్ IE, ఎన్క్లోజ్డ్ ఇన్ 1 టర్న్. మనకు వచ్చేసి 1 టర్న్లో వచ్చేసి IE కరెంట్ పాస్ అవుతే టోటల్ కరెంట్ ఏమవుతుంది, N టర్న్స్ ఉన్నాయి కాబట్టి N into I అవుతుంది. దట్ మీన్స్ ద ఈక్వేషన్ విల్ బి B into 2πr ఈక్వల్స్ టు μ0 into NI.
దట్ మీన్స్ B ఈక్వల్స్ టు ఫార్ములా ఏమవుతుంది mu naught into Ni by 2πr. సో దిస్ ఈస్ ద ఫార్ములా. నెక్స్ట్ వన్ ఈస్ లెట్ R be the radius ఆఫ్ ద రైడ్ అండ్ N will be the number of turns per unit length. ఇక్కడ వచ్చేసి ఏం చేసుకుంటాం, R వచ్చేసి మనం రేడియస్ ఆఫ్ ది టరాయిడ్ తీసుకుంటున్నాం అండ్ N will be the నెంబర్ ఆఫ్ టర్న్స్ తీసుకుంటున్నాం. దెన్ అప్పుడు మనకి ఈక్వేషన్ ఏమవుతుంది అంటే n ఈక్వల్స్ టు 2πr ఇంటూ n. టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఈక్వల్స్ ఏమవుతుంది, యూనిట్ లెంత్లో మనకి ఎన్ని టర్న్స్ ఉన్నాయి అండ్ టోటల్ లెంత్ మల్టిప్లై చేసినప్పుడు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేది ఫామ్ అవుతున్నాయి. దట్ మీన్స్ ఈ యొక్క వాల్యూ తీసుకెళ్ళి మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే ద ఫార్ములా విల్ బి mu naught ఇంటూ Ni అవుతుంది. సో ఈ ఫార్ములా మనం దేన్ని డిపెండ్ చేస్తుంది అంటే దిస్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సోలనాయిడ్. సోలనాయిడ్లో మనకి ఏదైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవైలబుల్ ఉందో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఈ ఫార్ములా అనేది ఈక్వల్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ దీస్ టూ ఫార్ములాస్, ఈ రెండు ఫార్ములాస్ని బేస్ చేసుకొని ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు ఎయిదర్ సోలనాయిడ్ ఆ టరాయిడ్, మనం సోలనాయిడ్ తీసుకున్నా లేదా టరాయిడ్ తీసుకున్నా ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు సేమ్గానే అవైలబుల్గా ఉంటుంది అనేది మనం కన్క్లూడ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ ఇన్ అన్ ఐడియల్ టరాయిడ్ the coils and circular and in reality the turns of the toroidal coil form helix. నెక్స్ట్ ఏం చేసినప్పుడు మనం ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఏం తీసుకున్నాం, ఈ యొక్క టర్న్స్ ఏదైతే ఉన్నాయో ఈ వూండ్స్ మనం ఏదైతే వైర్ని వూండ్ చేస్తున్నామో ఆ టర్న్స్ వచ్చేసి మనం సర్క్యులర్ కాయిల్స్గా తీసుకుంటాం. బట్ కమింగ్ టు రియాలిటీలో తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే ఈ యొక్క టరాయిడ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఫార్మింగ్ లైక్ హెలిక్స్. మనకి ఏమవుతుంది, హెలిక్స్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి హెలిక్స్ ఫామ్ అవుతుందో ఆటోమేటిక్ ఏమవుతుంది, ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు కమింగ్ టు కంపేర్ విత్ దిస్ వన్, ఈ యొక్క సర్క్యులర్ కాయిల్స్తో కంపేర్ చేసినప్పుడు ఈ వాల్యూ అనేది సమ్ స్మాలర్గా అవైలబుల్ ఉంటుంది. సో దట్ ఈస్ టరాయిడ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఫోర్స్ బిట్వీన్ టూ ప్యారలల్ కరెంట్స్. నెక్స్ట్ ఇక్కడ ఫోర్స్ బిట్వీన్ టూ ప్యారలల్ కరెంట్స్ డిఫైన్ చేయడానికి మనం వచ్చేసి ఏం చేస్తున్నామంటే బయోట్ సావర్ట్ల లారెంజ్ ఫోర్స్ యూజ్ చేస్తున్నాం. సో బయోట్ సావర్ట్ల మనకి ఏం డిఫైన్ చేస్తుంది అంటే ఎప్పుడైతే మనకి ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ తీసుకుంటున్నామో ఆ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఏమవుతుంది మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఫామ్ చేస్తుంది. ఇన్ ద సేమ్ వే ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏమవుతుంది ఈ యొక్క కరెంట్ క్యారింగ్ కండక్టర్ పైన మనకు సమ్ ఫోర్స్ అనేది దాన్ని అప్లై చేస్తుంది. దాన్ని మనం ఏమంటున్నాం, లారెంజ్ ఫోర్స్ అంటున్నాం. సో బై కంబైనింగ్ దీస్ టూ, ఈ యొక్క బయోట్ సావర్ట్ల అని ఈ యొక్క లారెంజ్ ఫోర్స్ ఈ రెండు మనం కంబైన్ చేసినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే వెన్ యూఆర్ ప్లేసింగ్ టూ కండక్టర్స్ ఇన్ నియర్ ఈచ్ అదర్, రెండు కండక్టర్ తీసుకొని ఆ రెండు కూడా మనం ఒకదానికి దగ్గరలో ఇంకోదాన్ని ప్లేస్ చేసినప్పుడు ఏమొస్తుందంటే సమ్ ఫోర్స్ అనేది దాన్ని వర్క్ అవుతుంది. సో వాట్ ఈస్ దట్ ఫోర్స్, ఆ ఫోర్స్ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కరెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ పైన డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ వన్ షేప్ అండ్ సైజ్ ఆఫ్ ది కండక్టర్ యొక్క సైజ్ పైన యాజ్ వెల్ as షేప్ పైన డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ డిస్టెన్స్ బిట్వీన్ ది, ఆ రెండింటి మనం ఏ డిస్టెన్స్లో ప్లేస్ చేసినాం ఆ డిస్టెన్స్ పైన మనకు డిపెండ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఫర్ దిస్ వన్. ఇక్కడ ఏ అండ్ బి అనేవి ఏం తీసుకుంటున్నాం, టూ ప్యారలల్ కండక్టర్స్ అండ్ ద ఐఏ కరెంట్ అండ్ ఐబీ కరెంట్ ఈస్ పాసింగ్ త్రూ దిస్ వన్. ఏ కండక్టర్ నుంచి వచ్చేసి మనకు ఐఏ కరెంట్ పాస్ అవుతుంది, బి కండక్టర్ నుంచి వచ్చేసి మనకు ఐబీ కరెంట్ పాస్ అవుతుంది. సో అండ్ దీస్ టూ ఆర్ ప్లేస్డ్ ఎట్ డి డిస్టెన్స్, రెండు కూడా మనం ఏం చేస్తున్నాం డి డిస్టెన్స్లో ప్లేస్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడ ఫోర్స్ అనేది మనకి ఏదైతే వర్క్ అవుతుందో ఆ ఫోర్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ టూ కండక్టర్స్ ఏ అండ్ బి ఆర్ సపరేటెడ్ బై ఏ డిస్టెన్స్ డి అండ్ క్యారింగ్ కరెంట్స్ ఐఏ అండ్ ఐబీ. మనకు వచ్చేసి ఏ కరెంట్ నుంచి ఐఏ కరెంట్ పాస్ అవుతుంది, బి కండక్టర్ నుంచి వచ్చేసి మనకు ఐబీ కరెంట్ పాస్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ ద కండక్టర్ ఏ ప్రొడ్యూసెస్ సేమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ఆల్ పాయింట్స్ అలాంగ్ ద కండక్టర్ బి ఈస్ బిఏ. మనకు వచ్చేసి ఏ నుండి వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎంత ఫామ్ అవుతుంది అంటే మనకు వచ్చేసి బిఏ అని తీసుకుంటున్నాం ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏమవుతుంది ఏ నుండి పాస్ అవుతుంది కాబట్టి ఇట్ విల్ బి వర్కింగ్ ఆన్ బి ఇన్ ఎవ్రీ పాయింట్స్. మనం ఈ యొక్క బి కనెక్ట్ పైన ఏ పాయింట్ దగ్గర తీసుకున్నప్పటికీ కూడా ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏమవుతుంది ఈక్వల్గా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ద రైట్ హ్యాండ్ రూల్ టెల్స్, మనకు వచ్చేసి ఈ యొక్క డైరెక్షన్ ఏదైతే ఉందో ఆ డైరెక్షన్ అనేది మనకి ఏ డైరెక్షన్లో వర్క్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ వర్కింగ్ ఇన్ డౌన్వర్డ్గా వర్క్ చేస్తూ ఉంటుంది బేస్డ్ ఆన్ ద రైట్ హ్యాండ్ రూల్ని బేస్ చేసుకొని. నెక్స్ట్ వన్ ఈజ్ ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఫార్ములా ఏమొస్తుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి ఈక్వల్స్ టు mu naught I by 2πr. సో 2πd అనేది మనకు ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ దిస్ ఈస్ ద డిస్టెన్స్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ద టూ ప్యారలల్ కండక్టర్స్. ఈ యొక్క డి అనేది మనకు దేన్ని డిపెండ్ చేస్తుంది, బిట్వీన్ టూ ప్యారలల్ కండక్టర్, ఈ రెండు ప్యారలల్ కండక్టర్స్ని మనం ఎంత డిస్టెన్స్లో ప్లేస్ చేసినామో దాన్ని డిపెండ్ చేస్తుంది. దట్ మీన్స్ బి ఈక్వల్స్ టు mu naught I by 2πd. సో ఆఫ్టర్ దట్ వన్ ద కండక్టర్ బి క్యారింగ్ కరెంట్ ఐబీ. నెక్స్ట్ ఏం చేస్తుంది బి కండక్టర్ నుంచి వచ్చి మనకు ఐబీ కరెంట్ పాస్ అవుతుంది అండ్ ఇట్ విల్ బీ ఎక్స్పీరియన్స్ ఏ ఫోర్స్ డ్యూ టు బిఏ. ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫస్ట్ కండక్టర్ నుంచి మనకి ఏదైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వర్క్ చేస్తుందో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏమవుతుంది మనకు ఈ యొక్క సెకండ్ కండక్టర్ పైన ఫోర్స్ అనే దాన్ని అప్లై చేస్తుంది. సో ఆ ఫోర్స్కి ఫార్ములా ఏంటి అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎఫ్ ఈక్వల్స్ టు Q into V into B. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం, మనం దీన్ని కన్వర్ట్ చేసినట్లయితే Q ఇంటూ వెలాసిటీ వచ్చేసి మనకి దేన్ని డిపెండ్ చేస్తుంది డిస్టెన్స్ బై టైం అండ్ ఇంటూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడ చార్జ్ బై టైమ్ ఈజ్ నథింగ్ బట్
current and distance is nothing but length of conductor and the magnetic field. So ఈ ఫార్ములాని ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం. That means the magnetic force FBA equals to IB into L into BA. If you are substituting this value, ఈ యొక్క magnetic field value వచ్చేసి మనం ఇక్కడ substitute చేసినట్లయితే the formula will be mu naught IA IB by 2 pi D into L. దిస్ ఈస్ ద ఫోర్స్ ఆన్ బి. ఈ యొక్క బి పైన మనకు ఏ కండక్టర్ని యూజ్ చేసి ఎంత ఫోర్స్ వర్క్ చేసిన ఫార్ములా. ఇన్ ద సేమ్ వే సేమ్ మెథడ్లో మనం ఏం చేస్తున్నాం, ఏ కనెక్టర్ పైన మనకు బి అనేది ఎంత ఫోర్స్ వర్క్ చేస్తుంది ఎఫ్ఏబి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుందంటే దీస్ టూ వాల్యూస్ విల్ బి సేమ్. ఈ రెండు వాల్యూస్ కూడా మనకి ఏమవుతున్నాయి, సేమ్గా అవైలబుల్ ఉన్నాయి. బట్ బోత్ ఆర్ వర్కింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్లో వర్క్ అవుతున్నాయి. దెన్ ఫైనల్ కంక్లూజన్ ఏమవుతుంది మనకు, ఎఫ్బిఏ ఈక్వల్స్ టు మైనస్ ఎఫ్ఏబి. ఇది మనకు దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ న్యూటన్స్ థర్డ్ లా అని మనకు రిప్రజెంట్ చేస్తుంది. సో బేస్డ్ ఆన్ దీస్ వన్, దీన్ని బేస్ చేసి మనం ఏం కన్క్లూడ్ చేస్తున్నామంటే బై యూజింగ్ బయోట్ సాబర్ట్ లా అండ్ లోరెంజ్ ఫోర్స్, ఈ రెండు కంబైన్ చేసిన మనకి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ యొక్క న్యూటన్స్ థర్డ్ లాని ఫామ్ చేస్తున్నాయి. That is, next one is from the above statements the current flowing in the same direction attract each other and oppositely directed current repel each other. దీన్ని బేస్ చేసి మనం ఏం కన్క్లూడ్ చేస్తున్నామంటే ఎప్పుడైతే మన కరెంట్ అనేవి సేమ్ డైరెక్షన్లో ఫామ్ అవుతున్నాయో, సేమ్ డైరెక్షన్లో ఫ్లో అవుతున్నాయో, అప్పుడు ఏమవుతున్నాయి, రెండు కూడా మనకు అట్రాక్ట్ అవుతున్నాయి. సేమ్ వే ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నప్పుడు దే విల్ బి రిపుల్ అవుతున్నాయి. సో దీన్ని బేస్ చేసుకుని ఏం చెప్తున్నాం, ప్యారలల్ కరెంట్స్ అట్రాక్ట్ అండ్ యాంటీ ప్యారలల్ కరెంట్స్ రిపుల్. సో ఈ స్టేట్మెంట్ అనేది ఏమవుతుంది అంటే మనం ఎలక్ట్రోస్టాటిక్స్ మనకి ఏదైతే స్టేట్మెంట్ తీసుకుంటామో దానికి వచ్చేసి ఆపోజిట్గా వర్క్ చేస్తుంది. మనం అక్కడ ఎలక్ట్రోస్టాటిక్స్లో ఏం కన్క్లూడ్ చేస్తున్నాం, లైక్ ఛార్జెస్ అనేవి రిపుల్ అవుతున్నాయి, అన్లైక్ ఛార్జెస్ అనేవి అట్రాక్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ ఏం తీసుకున్నామంటే ఈ యొక్క లైక్ కరెంట్స్ అనేవి ఏమవుతున్నాయి, అట్రాక్ట్ అవుతున్నాయి, అన్లైక్ కరెంట్స్ వచ్చేసి మనకు రిపుల్ అవుతున్నాయి. దట్ మీన్స్ బోత్ ది స్టేట్మెంట్స్ విల్ బి డిఫరెంట్, ఆపోజిట్గా ఉంటున్నాయి. నెక్స్ట్ వన్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఫర్ యూనిట్ లెంత్కి వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఫార్ములా ఏమొస్తుందంటే ఎఫ్బిఏ ఈక్వల్స్ టు మ్యూ నాట్ ఐఏ ఐబి బై 2 pi D. సో దిస్ ఈస్ ద ఫార్ములా. సో దీన్ని బేస్ చేసుకుని ఏం చెప్తున్నామంటే ఈ యొక్క యూనిట్ లెంత్లో ఉన్నటువంటి ఫోర్స్ని బేస్ చేసుకొని మనం యాంపియర్ని డిఫైన్ చేస్తున్నాం. సో హౌ కెన్ యూ డిఫైన్ ద యాంపియర్ని ఎలా డిఫైన్ చేస్తున్నాము అంటే ద యాంపియర్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ స్టడీ కరెంట్ విచ్ వెన్ మెయింటైన్ ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ టూ వెరీ లాంగ్ స్ట్రైట్ ప్యారలల్ కరెంట్స్. ఈ యొక్క రెండు కండక్టర్స్ తీసుకుంటున్నాం. ఈ రెండు కండక్టర్స్ తీసుకొని మనం ఒక 1 meter డిస్టెన్స్ ప్లేస్ చేసినప్పుడు వాటి మధ్య వచ్చేసి ఫోర్స్ అనేది మనకు 2 × 10⁻⁷ న్యూటన్స్ ఫామ్ అవుతాయి. ఆ సిచ్యువేషన్ మనకు ఈ యొక్క కరెంట్ ఏదైతే పాస్ అవుతుందో ఈ కండక్టర్ నుంచి ఆ కరెంట్ యొక్క వాల్యూ మనకి ఏమవుతుంది, 1 ఆంపియర్ అవుతుంది అని డిఫైన్ చేస్తున్నాం. ఇది వచ్చేసి మనం థియరిటికల్గా డిఫైన్ చేస్తున్నాం. అదే మనం ప్రాక్టికల్ డిఫైన్ చేసేటప్పుడు ఏమొస్తుందంటే ఎర్త్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ యొక్క మనకి ఏమవుతుంది, ఎర్త్ కూడా మనకు ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనే దాన్ని ఫామ్ చేస్తుంది. ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఇట్ షుడ్ బి ఎలిమినేట్, ఆ యొక్క వాల్యూని మనం ఏం చేస్తున్నాం, ఎలిమినేట్ చేస్తున్నాం. దట్ మీన్స్ అండ్ సబ్స్టిట్యూటింగ్ దీస్ యొక్క లాంగ్ వైర్స్ వచ్చేసి మనం దేంతో రీప్లేస్ చేస్తున్నాం అంటే మల్టీ టర్న్ కాయిల్స్తో రీప్లేస్ చేస్తున్నాం, సర్క్యులర్ కాయిల్స్తో. దెన్ వీఆర్ గెటింగ్ ద ప్రాక్టికల్ వాల్యూ అనేది మనకు ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ టు యూస్ దిస్ వన్, ఈ యొక్క ఫోర్స్ ఏదైతే ఉందో ఈ యొక్క ఫోర్స్ మనం డిఫైన్ చేయడానికి ఏం యూస్ చేస్తున్నాం అంటే కరెంట్ బ్యాలెన్స్ అనే ఇన్స్ట్రుమెంట్ని యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ బేస్డ్ ఆన్ దిస్ వన్, ఈ యొక్క యాంపియర్ని యూస్ చేసి మనం ఏం చేస్తున్నాం, కూలుంని డిఫైన్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఏ స్టడీ కరెంట్ 1 ampere is set up in a conductor. The quantity of charge that flows through its cross section in 1 second is coulomb. మనం వచ్చేసి ఒక కండక్టర్ నుంచి 1 ampere కరెంట్ సెండ్ చేస్తున్నప్పుడు ఆ 1 ampere కరెంట్ సెండ్ చేసినప్పుడు మనకి ఛార్జ్ ఏదైతే ఉందో ఛార్జ్ అనేది మనకు 1 సెకండ్లో ఎంత ట్రాన్స్ఫర్ అవుతుందో క్రాస్ సెక్షన్ నుంచి దాన్ని మనం ఏమంటున్నాం 1 coulombగా డిఫైన్ చేస్తున్నాం. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆంపియర్ యాజ్ వెల్ యాజ్ కూలుంబ్. That is today's concept.